దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? బాగుండాలండి. ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుని దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభు, రాత్రి కలసంలో మరొకసారి నీ సందుకు చేరి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. మీరు ఇచ్చిన కృపను బట్టి, యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికీ లేని ధన్యత నీ రాత్రి కాల సమయంలో నేను మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి నేను ఆశీర్వాద కూడికల్లో మీరు నందుకు స్తోత్రాలు. ఇదిగో నిన్నటి దినాన్ని దేవునికరంగా జరిగించారు. ఈ దినం కూడిక ఇంకా అద్భుతకరంగా జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినం ఏ వాక్యం ద్వారా నీ యొక్క దైవజనుల ద్వారా మాతో మాట్లాడదలుచుకున్నారో సూటిగా మాట్లాడండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఈ దినం ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వాహనాల చుట్టూ మీరు కంచి వేసి క్షేమకరంగా నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, చిన్న పిల్లలందరూ మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. వారిని వారి కుటుంబాలను మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నేను ఏ అవసరతలు ఉన్నాయో, అక్కర్తలో ఉన్నాయో ప్రభా, నేను ఇదిగో స్థితిలో మొరపెడుతూ ఉండగానే ప్రభా, నేను ప్రతిఫలాన్ని మీరు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగీ సమయంలో తండ్రి ప్రభా, నేను ఇదిగో ఈ కూడుకులో మీరు తోడుకొనండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుకొనండి. స్తోత్రాలు. మాకున్న సమయం ప్రభా, నేను కొంచెం సమయం అయినప్పటికీ విలువైన సంగతులను మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను. ఇదిగో మా ప్రియ సహోదరి భవానమ్మ గారిని బట్టి ప్రార్థిస్తాను. ఇదిగో వారు ఇచ్చిన ప్రార్థన అవసరాన్ని బట్టి ప్రభా, ఇదిగో నైనా మరి వారి రిలేషన్లో ప్రభా, నేను ఒక ఆయనకు ప్రభా ఆపరేషన్ జరిగింది ఈరోజు. నేను మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, స్వస్థతను దయచేయండి ప్రభా. ఇదిగో డాక్టర్లతో మీరు ఉండినైనా ప్రభా, నేను ఆపరేషన్ అంతట్లో కూడా మీరు కృపను అనుగ్రహించి, నేను ఇదిగో తండ్రి నేను వైద్యుల కంటే పరమ వైద్యుడు ప్రభా, మీరు ఇచ్చిన జ్ఞానంతో నేను ప్రభా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అంతా నేను చేసిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి నాయన ప్రభా, సంపూర్ణ స్వస్థతను త్వరగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో వాతావరణంలో మార్పులను బట్టి అనేక మంది జ్వరాలు, జలుబులు, దగ్గులతో బాధపడుచు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తుంది. ఈ సమయంలో తండ్రి ప్రభా, నేను ఇదిగో నాయన పాటలు పాడుచుండగా మీరు సహాయం దయచేయండి. ఆత్మతో నింపు తండ్రి నాయన ప్రభా. ఇదిగో చక్కగా తండ్రి ప్రభా, అద్భుతమైనటువంటి ఆరాధన మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో వాక్యంలో మీరు తోడుకుండి. నీ దైవజనులు ఇండియా నుంచి నేను ఈ దేశం తోడుకొచ్చారు ప్రభా. ఇదిగో రేపు జరిగే కొడుకులో కూడా మీరు తోడుగా ఉండండి. ఇదిగో నేను ఏం ప్రభా, ఈ కొడుకుల ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తున్నాను. వచ్చిన నీ పిల్లలందరినీ మీ అస్సలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి దైవజనులకే సమయాన్ని ఇచ్చేస్తా ఉన్నాను. ఎందుకంటే సమయం ఇప్పటికే 1 అవర్ లేట్ అయిపోయింది. సో మరి దైవజనులు వచ్చి ఆరాధన ద్వారా కొడుకుని నడిపించవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. కొద్దిసేపు లేచి నిలబడదాం. 10-15 నిమిషాలు అందరం ఆత్మతో, సత్యంతో నింపబడదాం. కృపగల దేవుడు ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎంత త్వరపడతామో మన ఆశీర్వాదాలు అంత త్వరపెట్టే దేవుడు. ఎంత ప్లానెడ్గా ఆయన సన్నిధికి వస్తామో అంతగా నిర్ణయ కాలమున ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. దావీదంటారు, యెహోవా సన్నిధికి పోదామని జనులు నాతో చెప్పగా నాకు ఎంతో సంతోషం వేసిందంటే, మనకే సంతోషం ఉందో, దేనికి మనం త్వరపడుతున్నామో ప్రభు మనల్ని అడుగుతాడు. ఒక ఎయిర్పోర్ట్కి ఇలా వెళ్ళాం, 3 గంటలు బిఫోర్ వెళ్ళి అక్కడ నచ్చుంటాం. శరీర సంబంధమైన వాటికి ఎంతో భయం, ఆందోళన.
డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో, టైం వేస్ట్ అయిపోద్దేమోనన్న భయం. నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ఈ లోక అనంతరం కూడా బ్రతికించే దేవుడు. అలాంటి దేవుని సన్నిధికి ఎంత త్వరపడాలి. భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించే దేవుడు, వినయము గల వారిని, నలిగిన హృదయము కలిగిన వారిని ఆశీర్వదించే దేవుడు. ప్రభువా, మాకు సహాయం చేయండి. ఆసక్తిని తుదమట్టుకు కనబరచడానికి సహాయం చేయండి. తుదమట్టుకు కనబరచుటకు సహాయం చేయండి ప్రభువా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడా, స్తుతి 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 స్తుతి. నీవేనా గని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకు విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొల్టినే ఎదుటే నిలచే నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొల్టివే ఎదుటే నిలచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలైను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలైను. నీవే నాకని నేనే సంతోషంగా కృప కలుగును గాక. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. ఆమేన్, హల్లెలూయా. ఉజ్జీవంగా దేవుని మహిమైశ్వర్యముతో నింపబడుదుము గాక. కృప కృప దేవుని ఆత్మతో నింపబడుదురు గాక. నూతన ఉజ్జీవము కలుగును గాక. ప్రార్థన పట్ల, పరిశుద్ధత పట్ల బలమైన సంకల్పము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా గమ్యమెరుగని వ్యామోహాలలో నిలిపితినే మార్గము చూపిన నీపైనే. గమ్యమెరుగని వ్యామోహాలలో నిలిపితినే
మార్గము చూపిన నీపైనే గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయెను గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో యేసయ్యా 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 గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో గాలిని గట్టించి గాలి మేడలు కూల్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయెను నీవే నాకని నేనే నీకని కృపతో నింపబడుదురుగాక చప్పట్లు కొడుతూ పరలోక అంతఃపురములోని దేవుని ఆత్మాభిషేకం నీవే నాకని నేనే నీకని ఆకలి విజ్ఞాపన చేయుచున్నావను నీవే నాకని నేనే నీకని నాకై పాడాలి పాడాలి నీవే నాకని నేనే నీకని ఆకలి విజ్ఞాపన చేయుచున్నావను యేసయ్యా 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 యేసయ్యా
నిబంధనలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా 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 కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా రాజువయ్యా నన్ను గమనించినవా నేను నిన్నే గణపరతునయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా అలాగే అందరు కూర్చోండి అలాగే కూర్చోండి కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా అలాగే కూర్చో గాలిని గద్దించిన దేవుడు గాలి మెడలన్నిటిని కోల్చిన దేవుడు అరణ్యవాసంలో తన అనురాగమును చూపించిన వాడు అందరూ అలాగే కూర్చో నీ విత్తనము వేయతగిన భూమి అయినా నువ్వు వ్యవసాయం చేసావు గనక నీ వైవాహిక ప్రేమని జ్ఞాపకం చేసుకుంటారని ఇర్మియాతో చెప్పిన వాడు నేటికి సజీవుట ఇది విత్తనము వేయదగిన భూమి అయినా నువ్వు వ్యవసాయమునకు నడుము కట్టుకున్నావు కదా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటారని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. రాత్రి ప్రభు మనం చూస్తున్నాడు, దేవుని ఆత్మలను పరిశీలిస్తుంది. కూర్చుందాం, అలాగే కూర్చొని కొద్ది నిమిషాలు మౌనంగా యేసయ్యా రక్షకుడు నీవే ప్రభువా, మా మెస్సయ్యా నీవే తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. స్టెఫెన్ అన్న గారు వచ్చి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మీకు స్తోత్రాలు. మీ ప్రణాళికలో మమ్మల్ని ఒక భాగంగా ఉంచారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే ప్రణాళికలో భాగంగా మా సోదరుడు రాజయ్య గారిని ఇండియా నుంచి ఇక్కడ తోడుకొని తీసుకొచ్చారు. అనేకమైన వర్తమానాలు ఇవ్వడానికని కృపనిచ్చారు నైనా, అనేక మంది బలపడ్డానికని కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగానైనా గడిచిన శుక్రవారం మాటల ద్వారా నేను, నాతో ఉన్నవారు చాలామంది బలపడ్డాం. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ భౌతికత నుండి ప్రభువా ఆత్మీయతలో మేము ఎదగడానికి కృపను దయచేయమని, అలాగే ప్రభువా ఈ దినం ఈ రాత్రికాల సమయంలో నైనా ఆయన్ని మీ బోరగా వాడుకుంటూ మేము ఏ ఏ విషయాల్లో సరి చేసుకోవాలో నైనా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని పరలోకానికి పాత్రలుగా తీర్చిదిద్దమని క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రార్థించినటువంటి దైవజనులు, అభిషక్తులు, మన స్టీఫెన్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం కొరకు మనం ఇక్కడ కూర్చున్నాం. తెలియని వారిమేం కాదు, కానీ ప్రభు ఇంకొక మాట మనకి తెలియపరుస్తాడనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మన ఉద్దేశాలన్నీ ప్రభు సఫలపరచును గాక. నూతనమైనటువంటి అభిషేకంతో ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు నింపును గాక. హల్లెలూయా. చదువుదామండి లోకాసు వార్త. వాక్యం కొరకు మనం ఆతృతగా ఎదురు చూడాలి. సమయానికి కూడుకుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే హాల్స్ అన్నీ కూడా సమయానికి క్లోజ్ చేసుకుంటే మనకు మంచిది కనుక మిగిలిన దినాలన్నీ కూడా సమయాన్ని పాటించేటట్లు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. లోకాసు వర్తమానం 18వ అధ్యాయం 35 నుంచి 42 వరకు మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత చదవండి. మీకు తెలిసిన విషయమే. ఒక గ్రుడ్డివాడు అక్కడ కనపడతాడు. త్రోవ పక్కన కూర్చొని ఉంటాడు, భిక్షాటన చేస్తూ ఉంటాడు. 38వ వచనంలో అతడు ఒక కేక వేస్తాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు. ప్రభు ఈ మాట ద్వారా మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించు. చరిత్ర ఏమని చెప్తుందంటే, గుడ్డివాడు గనుక కన్నులు కనబడవు గనుక ఆ రోడ్లో బాగా శబ్దం వినబడుతుంది. కాళ్ళ చప్పుళ్ళు బట్టి అర్థం చేసుకున్నాడు ఎక్కువ మంది ప్రజలు వెళ్తున్నారని. వాళ్ళని అడిగాడు ఎవరు వెళ్తున్నారని. ప్రభువుకు ఉన్నటువంటి బిరుదు ఏమిటంటే నజరేయుడైన యేసు అనే బిరుదు ప్రభువుకు ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నజరేతులో నుండి ఏది మంచిది రాదు అని అందరికీ తెలుసు. అందుకే అక్కడి నుండి ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం. మంచి లేని చోట మంచిని తీసుకురాగలిగిన దేవుడు, స్థాపించగలిగిన దేవుడు, మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు అని చెప్పారనే చరిత్ర చెప్తుంది. బైబిల్లో మనకి చాలా కొంచెం రాయబడ్డాయి, కానీ హిస్టరీలో మనం చూస్తే నజరేయుడైన యేసు అని ప్రజలు చెప్తే వీడు కేక మాత్రం నజరేయుడైన యేసు అని వేయలేదు, దావీదు కుమారుడా అని పిలిచాడు. అంటే నజరేతు అనే ఊరిలో యేసు అనే ఆయన పుడతారని, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని, ఆయన దావీదు వంశంలో పుడతాడన్న విషయాన్ని పైకి గుడ్డోడైన ఆధ్యాత్మిక నేత్రాలు తెరచి ఉన్న అనుభవంలో ఉన్నవాడు. హల్లెలూయా. మనకి కళ్ళు చాలా బాగుంటాయి, కళ్ళజోడు కూడా పడదు. దేవుని స్తోత్రం. మాకంటే ఇప్పుడు అందరికీ చాలామంది కళ్ళజోళ్ళు ఉన్నాయి. నాకు స్టీఫెన్కి కళ్ళజోళ్ళు ఉన్నాయి. కొంతమందికి పాపం కళ్ళజోళ్ళు ఉండవు. వాళ్ళు ఏంటోనండి, ఆదివారం బైబిల్ తీస్తే మళ్ళీ ఆదివారమే తీయాలి, లేకపోతే ఏమవుద్దంటే పాపం. అది వాక్యాన్ని చదివితే మళ్ళీ ఎక్కడ మనకి జ్ఞానం వచ్చేస్తుందో అని చర్చిలో మర్చిపోయి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. మనం మళ్ళీ బైబిల్ చేరేయాలి. అయ్యో మళ్ళీ చదువుతారేమోలే, మనసు ఎప్పుడైనా కుదిరితే చదువుతారేమోనని చెప్పి మనమే బైబిల్ మళ్ళీ ఇంటికి పంపించాలి. అందుకే నా ఫోన్లో వేకువనే యేసయ్య పాదాలని ఒక గ్రూప్ ఉంటుంది. అది మా చర్చి బిడ్డలు, ఎవరిని కలపం. హల్లెలూయా. మా గొర్రెలు మా స్వరం వింటాయి. దేవుని స్తోత్రం. మా పిల్లలు దాంట్లో ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ 10 చర్చిలలో గ్రూపులో ఉంటారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక, మారు మనసు ఇచ్చును గాక, గద్దించును గాక, ఒక దొడ్డిలో ప్రభు వారిని కట్టును గాక. నిన్న కూడా అదే చెప్పాను. అక్కడ ఎవరు మన అన్నయ్య పేరేంటి, చిన్నబాబు అన్న దగ్గర కూడా ఒక మాట చెప్పాను. ఎట్లాగో తిరిగాం, కొంచెం వయసు వస్తుంది మనకి, వెంట్రుకలు కూడా తెల్లబడుతున్నాయి. నలుగురికి చెప్పే స్థాయిలోకి వచ్చాం. యవ్వనం పోయింది. ఒక దగ్గర ఉంటే మనకి విలువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఇట్లా నాలాగే ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు వెళ్ళి వాక్యం విన్నామంటే అది వేరు, కానీ ప్రతి వారం అనకూడదు. కానీ భోజనం కోసం ఒక దగ్గర, టిఫిన్ కోసం ఒక దగ్గర, ట్రాన్స్పోర్ట్ కోసం ఒక దగ్గర. ఇక్కడ బాగా గమనించాను. దేవుడి పద్ధతిని మార్చునుగాక. హల్లెలూయా. సంఘము కుటుంబము ఒకటే ఉండాలి మనకి. దానివల్ల మనకి విలువ పెరుగుతుంది. నేను ఇండియా పెంతుకొస్తూ దేవుని సంఘంలో రక్షించబడ్డాను. అన్ని డినామినేషన్స్ నన్ను వాక్యానికి పిలుస్తాయి. ఆర్సీఎంలో చెప్పాను, లోదర్ని అయితే అసలు లెక్క పెట్టలేము.
పాలకులు నరసాపురంలో ఉన్న ప్రతి లోదరన్ చర్చిలో మెయిన్ ప్యారిష్లో వాక్యం చెప్పాను. దేవుని స్తోత్రం. లోదరన్ బాగా ప్రేమిస్తారు, బ్యాప్టిస్ట్ అప్పుడప్పుడు పిలుస్తారు, ఆర్సీఎం పిలుస్తారు. ఏ డినామినేషన్ వెక్కిరించమన్నాం. కానీ నేను పుట్టింది ఐపీసీలో పుట్టాను, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం. ఇప్పటికీ కట్టుబడి ఉంటాను. నా ప్రతి డిజైన్లో ఐపీసీ విజయవాడ అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అది మనకి విలువ. ఈ గుడ్డివాడు తనున్న స్థలాన్ని నమ్ముకోబట్టి దేవుడు అతన్ని కరుణించాడు. దేవుని స్తోత్రం. బెతస్తా కోనేరు యోహాను సువార్త 5 మీరు చదవాల్సిన పని లేదు. 38 ఏళ్ళు అక్కడే ఉన్నాడు, వదిలిపెట్టలేదు. కరుణా సంపన్నుడు ప్రభు అందుకు కరుణించాడు. దేవుని స్తోత్రం. ఒకే కొండ మీద ఉండాలి, ఒకే దైవజనుడి కింద ఉండాలి, ఒకే పర్వతంలోని ద్రాక్షరసాన్ని తాగాలి, ఇలా చాలా ఉన్నాయి. ఒకే మేఘము కింద నడవాలి, ఒకే స్థలములో కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మ ఎక్కడ వర్ధిల్లుద్దో చూసి ప్రార్థన చేసుకొని ఒక దగ్గరుండి ఆ దైవజనుడికి సహకరించుకుంటా ఇక్కడ ఉన్నంతకాలం, ఎందుకంటే మన సంఘాలు ఇవి కాదు కనుక వెళ్ళినప్పుడు మన సొంత ఊర్లో పరిచర్లు ఉంటాయి కనుక 20 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, ఈ మధ్యలో ఏమైనా తేడా వెళ్ళిపోతాం తెలియదు మనకి. కాబట్టి ఒక దగ్గర ఉన్నాం అనుకోండి, వాల్యూ పెరుగుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సబ్జెక్టులోకి నేరుగా వెళతాను, జాగ్రత్త వినండి. దావీదు కుమారుడా అన్నాడు అంటే దావీదు వంశములో నుండి దేవుని కుమారుడు వస్తాడన్న ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఈ గుడ్డివాడికి తెలుసు. దావీదు వంశంలోనే ఎందుకు పుట్టాడు అది వర్తమానం. సాధారణంగా మనం క్రిస్మస్లప్పుడు ధ్యానం చేస్తాం, కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో చాలా అవసరం. హల్లెలూయా. ఎందుకని దావీదు వంశంలో పుట్టాలి అంటే యోధా గోత్రంలో పుట్టాడు. దావీదు యోధా గోత్రికుడు. 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు యాకోబు పిల్లలు. 12లో పెద్దవాడు రూబేను, ఆఖరోడు పోని ముచ్చటగా బెన్యామీను. చిన్నవాడిని ఎక్కువ ప్రేమిస్తాం, పెద్దవాడిని ఎక్కువగా ప్రేమిస్తాం. సరే, రాహేలమ్మకి 2 పిల్లలు కనుక యోసేపు బెన్యామీను. యోసేపును ప్రేమించవచ్చు. యోసేపు గోత్రంలో నుంచి రాలేదు, బెన్యామీను గోత్రంలో నుండి రాలేదు, రూబేను గోత్రంలో నుండి రాలేదు. విచిత్రం ఏమిటంటే పోనీ మనం 3, 7, 9, 12 అంటాం. పోనీ మనకు బాగా తెలుసు కదా, సంఖ్యాశాస్త్రం మీద పట్టు ఎక్కువ. దేవుని స్తోత్రం. 3, 7, 9, 5 మానవుని సంఖ్య అంటది. 12 అట్లా రకరకాలుగా ఏదో 12 గుమ్మాలండి. ఊరికే పంతులు గారు 12 చెప్పు ఉంటాడు, ఈ బైబిల్లో అడ్డం పెట్టారు దాన్ని. దేవుడు వీళ్ళని క్షమించను గాక. ముహూర్తం చూపించుకొచ్చే సైలెంట్గా బాగా ఎండగా ఉన్న పాస్టర్ గారు 9:30 కల్లా తెవిలి చేయాలన్నాడు నాతో. జనం పెళ్ళి ఆవిడ 9:30కి తెవిలి చేస్తాడండి పొద్దున్నే. ఎన్నింటికి వస్తారు జనం? 12 అవుద్ది. వాక్యం అప్పుడు చెప్పి 1 గంటకి చేస్తాం, ప్రమాణాలు అప్పుడు చేపిస్తాం. ఇంకో 5,000 ఎక్స్ట్రా తీసుకోగానే 9:30కి అయిపోవాలంటున్నాడు. నాకు ఒరిజినల్ అర్థమైపోయింది. ప్యూర్ బలం మీద అబ్బాయికి 9:34 కొంది. ఎప్పుడు? యేసు రక్తమే. దేవుడు వీళ్ళకి మారు మనసు ఇచ్చును గాక. మనల్ని త్వర పెడుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏదో అపాయింట్మెంట్ ఉందని. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, సంఖ్యలను ప్రేమించేవాడు కాదు దేవుడు, సాక్ష్యమును ప్రేమించేవాడు. స్తోత్రం కలుగును గాక. పెద్దోడా, చిన్నోడా, లావుగా ఉన్నాడా, డబ్బున్నోడా, అది చూసి రాలేదు ప్రభు ఈ భూమి మీదకి. తన గుణాలు ఎక్కడున్నాయో చూసుకొని అక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాక్షాత్తు భూమి ఆకాశములు సృష్టించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ఒక గోత్రంలో నుండి ఉద్భవించడం అనేది సాధారణమైన విషయం కాదు. నేను ఇక్కడికి రాకముందు వాక్యం సిద్ధపడుతూ ఉన్నాను. ఎందుకని ప్రభు యోధా గోత్రాన్ని ఎన్నుకున్నాడని చాలా మందసం గురించి ఒకటి, ఎక్కువ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు చెప్తుంటాను. ప్రకటన గ్రంథాన్ని గురించి ఒకటి, ఈ యోధా గోత్రాన్ని గురించి ఎక్కువ స్టడీ చేసి రాసుకున్నాను. రాత్రి కూడా చాలాసేపు చదివి రాసుకొని పెట్టాను. యోధా గోత్రాన్ని ఎందుకని దేవుడు ఇంత ప్రేమించాడు? ఆయన పక్షపాతి కాడని వాక్యం చెప్తుంది. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా 4వ వాడు లేయమ్మకు పుట్టాడు యోధా. 4వ వాడిలోకి రావటం ఏమిటి? యోసేపునైనా ప్రేమించాలి, రూబేన్ని జ్యేష్ఠ కుమారుడు కదండి, రూబేన్ని ప్రేమించాలి, లేదంటే ఎవరిని ప్రేమించాలి? బెన్యామీను చిన్నోడు గనక, ఆఖరోడు గనక, లేకపోతే యోసేపు ఫలించడి కొమ్మ గనక, యోసేపు దేవునికి సాదృశ్యం గనక యోసేపు గోత్రంలో పుట్టాలి. కానీ ఇది ఏమీ కాదు. సరే, నేను ఆలోచించాను,
పెద్దోళ్ళు ఎందుకని పుట్టలేదు ప్రభా అని మనం దేవుడిని అడగాలి. ఎందుకు పుట్టలేదు అంటారు? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఆయన ఎవరో మొన్న 2 గ్రాముల ప్రశ్న అన్నాడు. ఏంటంట, నువ్వు ఇవ్వకపోతే ఊరుకొని నెల్లలోపు ఇవ్వాలని చెప్పా. ఏదో రెడీ అయిపోయి నువ్వు 2 గ్రాముల ప్రశ్న అని నువ్వు డబ్బులు ఇవ్వకుండా వెళ్తే అట్ట కుదిరింది? 2 గ్రాములు వేసి వెళ్ళాల్సిందే చర్చిలో. ఏసు రక్తమే హల్లెలూయా చెప్పాలి. రూబేనులో ప్రభువు పుట్టకపోవటానికి కారణం ఎవరైనా ఒక్కటి చెప్పండి. 49లో ఉంటుంది ఆదికాండంలో. ఉపపత్నితో అతను అపవిత్ర పరుపును అంటుపరిచాడని రాసేసి ఉంది చాలా డైరెక్ట్గా. కాబట్టి దేవుడు అలాంటి వాళ్ళని చూడడు, అందులో పుట్టడు. ఆ పాస్టర్ గారు ప్రేమించకపోతే ఏంట్లేరా, దేవుడు ప్రేమిస్తాడులే మనల్ని. ఎక్కడో విచిత్రమైనది గల్ఫ్లో జరుగుద్దండి. పాపం పాస్టర్లే చేయి పట్టేస్తున్నారు. యేసు రక్తమే పెళ్ళి కూడా చేశాడు, ఆడపిల్ల పుట్టింది, పేరు నన్ను పెట్టమన్నారు. ఇది అక్కడ గోలరా నాయన, నేనేదో వాక్యం చెప్దామని వస్తే నన్ను ఆడపిల్లకి పేరు పెట్టమన్నాడు. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆ పిల్లకి పేరు పెట్టావా ఫ్లైట్ పడిపోద్ది అన్నాడు ఒక ఆయన. తమరెవరు సార్ అన్నాను. నేను నీకు వెళ్ళే లోపల తెలుస్తుందిలే అన్నాడు. ఇక్కడికి కాదులే, కోవిట్లో ఉన్నప్పుడు. ఎంతగా ఆడపిల్ల ఎవరు సార్ అన్నాను. ఇక్కడ భార్యకి పుట్టినోళ్ళండి అన్నాడు. ఎక్కడ భార్య అంటే ఇదేంటి దేశానికో భార్య, నాకు తెలియదు మరి లా ఎలా ఉంటుందో. దేవుడు వాళ్ళకి క్షమించునుగాక. హల్లెలూయా. పొత్తిగా భయం లేకపోవటం ఏంటి అనేది కొంచెం బాధగా ఉంది నాకు. ఇప్పుడు వాక్యం తెలియనోడికైతే భయం ఉండదండి అన్న, అంతేనా? వాక్య గ్రహింపు లేనోడికి, నరకం ఉందనే ఆలోచన లేనోడికి అసలు ఏ భయం ఉండదు, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. మనకి నరకానికి వెళ్తామని ఒక తీక్షణమైనటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి 100 పోసారు మనకి. పోసారు లేదా? 100 రోజు రోల్లో మనకు రోజు పోసారు వసతో పాటు. అయినా సరే భయం లేదంటే నరకం ఏదో గ్యాస్ పోయి కాలిపోయినట్టు అనుకుంటున్నారు. అగ్ని ఆరదు, పొడుచుకుందాం అనుకున్నా చచ్చిపో ఉంటాండి మనం. ఎలాగంట, పొడుచుకుందాం అనుకున్నా మరణమును శాశ్వతంగా లేకుండా ఆయన మరింగి వేస్తాడంట. చచ్చిపోదాం మహాప్రభు అన్నా కూడా చచ్చిపోవడానికి అవకాశమే ఉండదు. రూబేను పరుపున అంటుపరిచాడు దేవుడికి ఆయన్ని చూడడం. షిమ్యోను లేవి ఉన్నారు. ఎవరికి ముందు? యోధాకు ముందు. షిమ్యోను లేవిని ఎందుకని దేవుడు ఎన్నుకోలా? యేసు రక్తమే క్విజ్ పెట్టినప్పుడు నీకు పేపర్ ఇవ్వకూడదు అసలు. హల్లెలూయా. అది క్విజ్ పెడితే అన్నను మాత్రం దూరంగా పెట్టాలి మనం. హల్లెలూయా. యాకోబు కొడుకులు ఇద్దరు కూడా 2-3 నరహంతకులు. ఒక షెకెము రాజు కొడుకుని చంపి చేతులు రక్తపాతం చేసుకున్నారు. అందుకని దేవుడు వాళ్ళని ఎన్నుకోల. ఇలాగే నేను చదువుకుంటూ వచ్చాను. 4వ వాడైనటువంటి యోధాని దేవుడు పరిశీలించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనలందరినీ చూస్తున్నాడు. ఇక్కడ యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆయన స్వభావం ఎవరిలో కనబడుతుందో వారిలో పరిశుద్ధాత్ముడు దినదినం పుడుతూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్వభావం ఏం కనబడింది? ఏ స్వభావం కనబడటం వల్ల అతను దేవునికి దగ్గరయ్యాడు? ఆదికాండంలోకి నేరుగా వచ్చేయండి. మనం ఇప్పుడు వాక్యంలోకి వెళతాం. ఇవాళ సబ్జెక్ట్ ఏమిటంటే యోధా గోత్రాన్ని ప్రభువు ఎందుకని ఎన్నుకున్నాడు? ఆ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుచునుగాక. సమయాన్ని ప్రభు వృధా చేయక మనకు ఆ విషయాలు అన్నీ బోధపరుచునుగాక. 37వ అధ్యాయము ఆదికాండము 26వ వచనాన్ని చదువుతారు. ఇష్మాయేలీలు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు యోసేపును చంపేద్దాం అనుకున్నటువంటి దినాలు అవి. మర్డర్ ప్లాన్ చేస్తున్నారు, చంపాలి అన్న ప్రయత్నం. 37, 26 చదువుతారు ఒకరు. అప్పుడు యోధా మనము ఎందుకని ఏసీ 8 వల్ల తొందరగా చదవలేకపోతున్నారండి. మరి అందించండి. పకోడీ పొట్లం అంటే ముందు అయిపోతాయి, ఎనమలోడికి ఏమి ఉండవు. చదవండి 27, 25, 26 చదివేయండి. అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందు వలన
ఏం ప్రయోజనం? లేయమ్మ కొడుకులకి రాహేలమ్మ కొడుకులకి క్షణం పడదు. ఎందుకు పడదో తెలుసా? రాహేలమ్మ కొడుకులు ఆలస్యంగా పుట్టినా దర్శనాలు కళల వరం ఉంది వాళ్ళకి. హల్లెలూయా. యోసేపుకి కళ వచ్చిందంటే జరిగిపోద్ది. యేసు రక్తమే చేయ కలలుగనేవాడని అపహాస్యం చెందినటువంటి వ్యక్తి. యోసేపుకున్న వరాలను బట్టి అతని మీద అసూయ పెరిగింది. యోసేపుకున్న అభిషేకాన్ని బట్టి ఆయనకి శత్రువులు ఎక్కువయ్యారు. ఒంటరితనం మిగిలిపోయింది. తన దగ్గరికి ఎవరు రావట్లేదు, ఒంటరి నుండి చేసేసారు. సరే, తండ్రి కూడా ఏం చేశాడంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనే అనాలి. ఇంట్లో నీకు 12 మంది పిల్లలు ఉన్నప్పుడు శాతనైతే 12 గోను వస్త్రాలు, లేకపోతే అసలు గమ్ము కూర్చోవాలి మనం. ఈయనేం చేశాడు? యోసేపుకు మాత్రం విచిత్రమైన అంగీని కొనేవాడు. ఎప్పుడైతే ఆ విచిత్రమైన షర్టును కొంటున్నాడో వీళ్ళకి అసూయ పెరిగిపోతుంది. దయచేసి పిల్లల్ని పెంచే ప్రయత్నంలో మన వ్యవహార శైలిని మనం మార్చుకొనుదుముగాక. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? రెబ్కమ్మ కూడా ఎవరిని ఎక్కువ ప్రేమించేది? ఆయనకున్న తలాంతులను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చిన వరాలను బట్టి, దేవుడు ముందుగా చెప్పిన ప్రవచనాలను బట్టి రెబ్కమ్మ కూడా యాకోబుని ఎక్కువ లైక్ చేసేది. మనం అలాంటి పొరపాట్లు చేయొద్దు. బలహీనుని భుజాల మీద వేసుకుని యేసు రక్తంతో మనం కడగబడ్డాం. హల్లెలూయా. మన యేసయ్య రక్తం బాగున్నవాడిని భుజాన వేసుకెళ్ళే రక్తం కాదు. నిష్ప్రయోజనకరమైన పాత్రను భుజాల మీద వేసుకొని పరిశుద్ధపరిచి వాడబడేటట్లు చేసి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. బలహీనుడిని కొంచెం దగ్గర పెట్టుకోవాలి. మార్కులు వచ్చేవాడినే ఫస్ట్ బెంచ్లో పెట్టుకుంటే అట్ట. మా పిల్లలు క్యాథలిక్ స్కూల్లో చదువుతారు, RCM స్కూల్లో, నిర్మలా స్కూల్ అని విజయవాడలో కొంచెం మంచి స్కూల్. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళు ముందు కూర్చోబెడతారు. ఎవరైతే కొంచెం చక్కగా తెలుసుకుంటాడో వాడిని వెనకమాల కూర్చోబెడతారు. మనం కూడా బలహీనులకు కాస్త జాగ్రత్త వహించి వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయదుగాక. హల్లెలూయా. యోసేపుని చంపేద్దాం అనుకుంటున్నారండి అన్న టైంలో వాస్తవంగా ఈ 10 మందిలో ఎవరు లేచినా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ 10 మందికి ఈయనంటే పడదు, అసూయ, గొడవలు ఉన్నాయి. యోధా పైకి లేచి మాట్లాడటం వల్ల వ్యతిరేకత వస్తుందా రాదా? ఏంటో నీకు ఎందుకురా మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటారా అనరా? సత్యాన్ని మాట్లాడే విషయంలో మొహమాటము లేని వైఖరి ప్రభు మనకిచ్చునుగాక. హల్లెలూయా. కానుక కొరకు సత్యము తెప్పబడకూడదు, లేకపోతే ఏదో ట్రాన్స్పోర్ట్ కొరకు సత్యము తెప్పబడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలిగిన యథార్థమైనటువంటి హృదయము పరిశుద్ధాత్ముడు మనకిచ్చునుగాక. మన మాట అవునంటే అవును, కాదంటే అన్నీ అయ్యి నన్ను కూడా చూడు అంటదంట. ఉప్పు ఏమంటదంట? అన్నీ అయ్యి నన్నే చూడు అంటదంట. అంటే అర్థం ఏమిటి? మన మాట ఉప్పు వేసినట్లుగా సారవంతముగా ఉండునుగాక. మాట కరెక్ట్గా ఉండే వాళ్ళకి భూమి మీద వాల్యూ ఎక్కువ. హల్లెలూయా. ఇస్తే ఇస్తాను, ఇవ్వనంటే ఎవరు అవుతుంది అవదు. మొన్న మేము ఇద్దరం రాజకుమార్ అన్న నేను మాట్లాడుకునేటప్పుడు ఒక ఆయన గురించి ఇదే డిస్కషన్ వచ్చింది. అయితే అవుద్ది, అవదంటే అవదు. రెండో మాట ఎందుకు మనకి? నాలుక ఎవరిదైతే యథార్థంగా ఉంటుందో, సత్యము పలుకుతుందో వారినే ప్రభు ఆశీర్వదిస్తాడండి. ఇంకా చెప్పాలంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడు ఒకటి, నిజముగా ప్రార్థన చేయువానికి ఆయన సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. అంటే అబద్ధంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. నాకు ఎందుకు ఇవ్వవు ప్రభు? అబద్ధమేగా, ఎందుకంటే ఇవి యోగ్యురాలు కాదు. కానీ ప్రభువుని అంటది, నేను అంత దీనరాల్లో నీకు తెలుసుగా ప్రభు. దీనరాలేం కాదు ఇవిడి. మనం లేనప్పుడు ఒకవేళ కెమెరా పెట్టి విన్నామనుకోండి ఆ మాటలో, అయ్యో బాబోయ్ యేసు రక్తమే మూసినదైనా చాలా క్లారిటీగా ఉంటుంది. నేను మొన్న ఎవరి గురించి చెప్తున్నాను అన్నతో, చాలా దేనురాలన్నా, ఆ ముఖం చూస్తేనే మనశ్శాంతి నాకు ఆ ముఖంలో కనపడింది అన్నాను. అయ్యి బాబోయ్ మీకు తెలియదన్నా? సరే ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తాలే, కంగారు పడమాక అన్నాడు అవకాశం వచ్చినప్పుడు. అలాంటి ముఖం కాదని అస్సలు కనిపెట్టలేకపోయానండి నేను. ఇన్ని సంవత్సరాలు పరిచయాలు ఎంతమందిని చూశాను, ఆ ఫేస్ని డిటెక్ట్ చేయలేకపోయాను నేను. దేవుణ్ణి మభ్యపెట్టలేము.
అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని మభ్యపెట్టగలం? మనిషిని మభ్యపెట్టాలి, కానీ దేవుణ్ణి ఏమార్చలేం. దైవజనుడిగా నన్ను ఏమార్చవచ్చు కానుకిచ్చి, మనుషులకి ఏదైనా ఇచ్చి బహుమానం ఇచ్చి ఏమార్చవచ్చు. దేవుడు మనం అనుకున్నట్లు మన ఆలోచన చొప్పున నడిచేవాడు కాదు, మనలను పుట్టించినవాడు. దేవుని స్తోత్రం. యథార్థవంతుడు గనక యోధ వాళ్ళందరిలో పైకి లేచి అంటాడు, మనం చంపకూడదురా, చంపడానికి వీల్లేదు అన్నాడు. ఆజ్ఞలు ఎప్పుడు వచ్చినాయి మనకి? నిర్గమకాండ. ఆజ్ఞలు ఏమని రాస్తుంది? నరహత్య చేయకూడదు. ఆజ్ఞ రాకముందే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ప్రకటించి స్థాపించిన వాడు యోధ. హల్లెలూయా. ఇవాళ మనకి ఆజ్ఞలు వచ్చాయి, టీవీల్లో వాక్యం వచ్చింది, దొంగతనంగా చిలకలూరుపేటలు అవి పెడుతున్నాం, బెల్లంపల్లిలు అవి పెడుతున్నాం. చెప్పండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి కానివ్వటానికి చేతులు ఉండవన్నా సతీష్ అన్నకి ఫోన్పే వెళ్ళిపోతుంది. వెళ్ళట్లేదా? ఇప్పుడు చెప్తున్నాను, నేను 5 సంవత్సరాలు గల్ఫ్ తిరగబట్టి బైబిల్ నా దగ్గర ఉంది, నేను బలిపీఠం మీద ఉన్నాను. ఒక్క మందిరంలోంచి గల్ఫ్లోంచి నా ఫోన్పేలోకి ఒక్క ₹10 రాలేదు. దేవుని స్తోత్రం. అలా ప్రవర్తించ నేను. ఎందుకో తెలుసా? మనల్ని విమోచించిన వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇవాళ వెళ్ళిపోయి కువైట్లో ఎయిర్పోర్ట్లో దిగినా గుండెలకు హత్తుకుంటారు దైవజనులు వచ్చి. బిహేవియర్ని కాపాడుకోవాలి, మనం ఎథిక్స్ కాపాడుకోవాలి. ఒక దగ్గరికి వెళ్ళాం, ఏ పనో ఆ పని చేసుకొని బయటికి రావాలి. ఆజ్ఞలు వచ్చాయి మనకి. వచ్చినాయి రాలేదా? వచ్చినాయి. టీవీల్లో వాక్యం పంచబడుతుంది, మొబైల్స్లో వాక్యం పంచబడుతుంది. ఎక్కడ చూసినా సత్యము 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 సత్యమే. విని సర్వసత్యంలోకి వెళ్ళాల్సిన ప్రజలు వెళ్ళట్లేదండి. నరహత్య చేయకూడదని నిర్గమాకాండంలో మోషే తీసుకొచ్చాడు ఆజ్ఞని. రాకముందే ఆజ్ఞానుసారమైన జీవితం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పు అనేది చేయడు, ఒకటి జీవితాన్ని పాడు చేయడానికి నడుం కట్టుకోవడం. ఇవాళ కొంతమంది అనుభవాలు ఎలా ఉన్నాయి తెలుసా? వాళ్ళు అనుకున్న కుటుంబం నాశనం అయిపోయేదాకా పనిచేస్తారు. చేయరండి. ప్లాన్ చేసి మరి రమ్మని మరి కూర్చోబెట్టి పోలీసులకు అప్పచెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వాళ్ళకి క్షమించును గాక. ఇక్కడ కాదులేండి, అన్నీ తెలుసు. ఇట్లాంటివన్నీ చాలా చేస్తుంటాను నేను. అంటే సెటిల్మెంట్లు పెడతారు మన దగ్గర. రమ్మన్నది వాళ్ళే, ఫ్యాన్సీ షాపులో బ్యాగ్ కొనమన్నది వాళ్ళే, రోడ్డు దాడుతుంటే పోలీసుడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. ఎంత గొడవలుంటే మాత్రం ఒకళ్ళ జీవితాన్ని పాడు చేయొచ్చండి. ఎన్ని గొడవలైన ఉండొచ్చు. అందరం ఒక ప్రాంతం నుండి వచ్చాం, కడుపు కట్టుకొని కాళ్ళు నోట్లో పెట్టుకొని ఇవాళ ప్రశాంతంగా ఏదో ₹1 వస్తే పావుల ఇంటికి పంపిద్దామని వచ్చాం. ఒకరి జీవితాన్ని పాడు చేసే మనసును దేవుడు మనలోంచి తొలగించునుగాక. ఒక జీవితాన్ని నిలబెట్టి ఆత్మను దేవుడు మనకిచ్చునుగాక. చేతనైతే నిలబెట్టాలి, లేదంటే గమ్ముగా ఉండాలి, మౌనంగా ఉండాలి. యోధ ఎలాంటివాడో తెలుసా? దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు 12 గోత్రాలని. దేవుని మనసును ప్రభు ఆయనలో చూశాడు. ఆయన్ని హింసించిన వారిని కూడా స్నేహం చేసే మంచి మనసు ఆయనది. వెనకాలండి గోతులు తవ్వినుండి కూడా నా చెలికాడ అని పిలిచే మనసు ప్రభుతి. హల్లెలూయా. ఎన్ని ఈస్టర్లు అయిపోతున్నాయి, ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి. 11 నుంచి 3 దాకా ఏకదాటి ప్రార్థన, జ్యూసులు, స్నాక్స్ దండగా. ఎందుకు దండగో చెప్పనా? అవి తింటున్నారు కానీ ఆ గుణం రావట్లేదు. ఆ మధ్య హోమియో డాక్టర్ గారి దగ్గరికి ఒక పార్శ్వమని తీసుకెళ్ళా. ఆవిడకి ఏదో పక్షవాత వస్తే ఇంగ్లీష్ మందులు సెట్ అవ్వకపోతే హోమియోకి తీసుకెళ్ళా. ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు మీకు చెప్పేవాడి కానీ ఓ మాట చెప్తానండి అన్నాడు. చేపలు ఎక్కువ తిన్నోడికి శరీరం పొలుసులాగా అవుద్దండి. కోడి మాంసం ఎక్కువ తిన్నోడికి బాడీ పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మేకని తిన్నోడికి మేక లక్షణాలు ఇట్లా వస్తాయండి పాస్టర్ గారు అన్నాడు. రీసెర్చ్ చేస్తలే డాక్టర్ గారు అన్న అని బయటకు వచ్చాక నేను మా పాస్టర్తో అన్నాను, ప్రభు శరీరం తిన్నోడికి ప్రభు లక్షణాలు ఎందుకు రాట్లా? ప్రభు రక్తం ఎన్ని లీటర్లు తాగాం, ఎన్ని కేజీలు తిన్నాం? తెలుపు వేస్తే పాస్టర్ గారికి కూడా అంత వైట్ ఉండదు. పాస్టమ్మ గారు తెలీదు, అక్క విశ్వాసం తెలదు. చేతులు దాకా ఉంటుంది జాకెట్, ఎక్కడి దాకా? కళ్ళే కనపడతాయి. ఎందుకని? పరిశుద్ధ
పరిశుద్ధ తీసుకుంటుంది అంతే. ఇంటికి వెళ్ళాకుంది వడ్డీ డబ్బులు పంపివేంటే. ఇక్కడ ఎవరిని నిబంధన చేసింది? ప్రభు బల తీసుకున్నప్పుడు దైవజనుడు చదువుతాడు కొరింథీ పత్రికలో, అయోగ్యముగా ఎవడైనా తీసుకుంటే వాడు శిక్షార్హుడని కొంతమంది నిద్రిస్తున్నారు. ఎందా లేదా ఆ మాట? అన్నయ్యలు వింటారా వినరా ఆ మాట? వేసుకోక ఈరోజు కొంచెం మామూలు టీషర్ట్ ప్యాంట్ వేసా. టీ టైం దగ్గరికి వెళ్ళా. ఎక్కడికి? నేను మామూలుగా ఎప్పుడు ఆరాధనకి ఇలా వేసుకోను. సరే పరిస్థితులు అనుకూలించలేదు. నేను బ్యాగ్ చోట నేనో చోట ఉండటం వల్ల కొంచెం బట్టలు లేదంటే అలా యథార్థంగా నేను ఎప్పుడు ఎట్టంటే పాకి బట్టలు వేసుకొని రాను. అయితే బ్యాగ్ చోట ఉంది, చిన్నబాబు అన్న ఇంట్లో ఉంది. నేనేమో ఇక్కడ ఉండిపోయాను. ఇవాళ కొంచెం వెహికల్ ఇబ్బంది అయింది. ఇక్కడ రావడానికి కూడా అరగంట ఆలస్యమైంది. నేనే ఆలస్యం అనుకుంటే నాకంటే ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని క్షమించును గాక. హల్లెలూయా. ఎక్కడో 4000 కిలోమీటర్ల నుంచి విమాన ప్రయాణం చేసుకొచ్చిన వాడినేమో టయానికి వచ్చాను భయంతో. ఎక్కడోళ్ళకి భయమే లేదు. యేసు రక్తమే వండాళ్ళు అరా చెప్పడేంటి ఎవరి కోసం అని అడుగుతాడు టీ టైం దగ్గర నన్ను. ఏంటన్నా ఈ బట్టలు ఏంటి, లోకం ఏంటి అన్నాడు. ఇందాక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నేను చూశాను రా అన్నాను. బాబోయ్ ఎవరికి తెలియదని నువ్వు చెప్పమాకండి. ఎవరిని బట్టలు వేసుకుంటేనే నీకు అంత మొహాటు వచ్చింది, నువ్వు ఇందాక ఎవరితో మాట్లాడుతున్నావు బుజ్జి అన్న. అన్నయ్యకి చెప్తాను బుజ్జి నేను అన్నా నీ దండం పెడతాను, టీ డబ్బులు కడతాను అన్నాను. నేను కొంచెం ఏదో ఇంట్లో వేసుకునే ప్యాంట్ ఒకటి ఉంటే వేసుకుంటేనే ఈ బట్టలు ఏంటి అన్న చిన్నపిల్లడు అయిపోతున్నావు, నీకు 40 వస్తున్నాయి అంటున్నాను నన్ను. సరదాగా ఉన్నాను కనుక ఆ మాట అనగలిగాడు. ఓకే నేను ఫీల్ ఫ్రీగానే ఉంటా. ఇంతకు ఎవరితోనైనా మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళకి మనకి సంబంధం ఏంటన్నా? చూడకూడదు అన్నీ అవన్నీ నువ్వు అంటాడు. అంటే బట్టల్లో మాత్రం బాధేసింది, బ్రతుకుకి బాధ వేయట్లేదు. అర్థమవుతుంది మీకు? పాస్టర్ గారు అంటే ఎట్టు ఉండాలని ఆడికి తెలుసు. అంటే మాకుండదు ఆ విశ్వాసం ఎట్టు ఉండాలని చెప్పండి. వస్త్రం ప్రభు చూడ్డారు అని చెప్పి మేమేం వ్యంగ్యంగా తయారవ్వం, కానీ వస్త్రం లోపల ఉన్న హృదయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మొదట్లో నేను కూడా బాగా వైటే వాడేవాడిని, కానీ రాను నాకు ఒక చిన్నది అర్థమైంది. వస్త్రపు తెలుపు కంటే కూడా హృదయపు తెలుపు చాలా ప్రాముఖ్యం. అందుకే అంటాడు మీ వస్త్రములను కాక హృదయమును చింపుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధతలో నిలవనివ్వకుండా, ఆజ్ఞలో నిలవనివ్వకుండా, దేవుని ప్రభావం మనలోకి రానివ్వకుండా ఎదురుగా నిలబడిన దురాత్మలను పారద్రోలే అభిషేకం దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. అంతమంది ఉండగా వ్యతిరేకత వస్తుందని తెలుసు కూడా ఆజ్ఞ భంగము కాకూడదు. హల్లెలూయా. ఇతన్ని చంపడం వల్ల దేవునికి మహిమరా, ఈ కుటుంబాన్ని పాడు చేయటం వల్ల దేవునికి మహిమరా, ఈ మాట చెప్పాలి ఉద్యోగం తీసేయటం వల్ల దేవునికి మహిమ. మనదైతే వెతుక్కుంటే మన కాళ్ళ దగ్గరికి వస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరిది పాడు చేసి మనం తీసుకోవాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా ఇవాళ ఒకరిని తొక్కి పైకి వెళ్ళే జనం ఎక్కువైపోయారు, ఒకరిని పాడు చేసి పైకి వెళ్ళే జనం ఎక్కువైపోయారు. ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, ఏంటన్నా నువ్వు ఎక్కడున్నావో తెలుసా? యెహోవా సాక్షుల మందిరంలో ఉన్నావు తెలుసా అన్నాడు నన్ను. ఎవరు బాబు మీరు అన్నాను. నేనెవరో నీకు అనవసరం, నీ అనుభవం ఏంటి, నువ్వు పెరిగిన విధానం ఏంటి అంటున్నాను. నేను అన్నాను మొన్న ఆయన ప్రార్థన చేసేటప్పుడు యేసు రక్తము అన్న మాట నేను విన్నానండి అన్నాను. అట్టగా మీరు గట్టిగా కనుక్కోండి అన్నాడు. కక్ష చేతను మెషి చేతను ఏదో జరుగుతుంది, యేసు రక్తమే. నేను వెళ్ళగానే ఈ మాటలు నేను ఫ్లైట్ దిక్కముందే ఒకళ్ళు నాకు చెప్పారు, ఆల్రెడీ ఫోన్లో వాయిస్ మెసేజ్ కూడా ఉంది. నేను రాకముందే విజయవాడలో ఉండగానే ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది నాకు, పలానా వాళ్ళకి డేట్ ఇవ్వద్దని. నేను వెంటనే ఒక మాట చెప్పాను, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను నమ్ముతారో వాళ్ళతో మనం ఉండాలి అంతే. నేను వెళ్ళగానే వాక్యం చెప్పకముందు ఆ మాట అడిగాను, యేసయ్య పుట్టాడని, కన్యక గర్భవతి అయిందని, ఆయన రక్తం కార్చాడని, తిరిగి మళ్ళా లేచాడని, వస్తాడని నమ్ముతావా లేదా అన్నా అని అడిగాను నేను. మాట అన్నీ నమ్ముతానండి, నాకు పేరు దగ్గరే విభేదం అన్నాడు. ఆ లెక్కను చూస్తే మనకి బాప్టిస్ట్ వాళ్ళకి లోదరన్ వాళ్ళకి తెల్లారులు అయితే గొడవలే కదండి. బాప్తీసం మనం ఒకటి ఇస్తాం, వాళ్ళు ఒకటి ఇస్తారు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని చిత్తం జరిగే వరకు మనం అందరూ మౌనంగా ఉండాలి. హల్లెలూయా.
ఈ విభేదాలు ఎవరు పుట్టిస్తారంటే అపవాది. ఎందుకు మీకు ఉదాహరణ ఇవన్నీ చెప్పి, ఆయనకి నేను ఇచ్చిన కౌంటరు మామూలు కౌంటర్ కదా, ఇక నా ఫోన్ బ్లాక్లో పెట్టాడు. ఎందుకు విభేదించకూడదు మనం అంటే, ఎవరైతే వాదాన్ని చల్లబరుస్తారో దేవుడు వాళ్ళలో ఉంటాడు. ఎవరైతే వాదాన్ని అధికం చేస్తారో దేవుడు వాళ్ళు వదిలేస్తాడు. మన దగ్గరికి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఒక వాదం మన దగ్గరికి దేవుడు ఎందుకు తెస్తాడో తెలుసా? మన ప్రవర్తన శైలి ఎలా ఉంటుందని గమనిస్తాడు. కావాలని ఆ మనుషులు మన దగ్గరికి పంపిస్తాడు. కావాలని యోధా ముందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. పాస్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహోదరుణ్ణి ప్రేమించే మనసు ప్రభు మనకిచ్చును గాక. విభేదించొద్దు. మనకి ఈ రోజు నుంచి ఆ క్రొత్త మనసును ప్రభు మనలో పెట్టునుగాక. యేసు మనలో పుట్టునుగాక. హల్లెలూయా. ఆయన ఒక జీవితాన్ని నిలబెట్టే మనసు కలిగిన వాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ జీవితాన్ని పాడు చేసే ఆలోచన యోధాలో ఉండదు. కట్టగలిగితే కడతాడు, లేదంటే మౌనంగా ఉంటాడు. కానీ సత్యాన్ని మాత్రం కప్పడండి. సత్యాన్ని మ్యానిపులేట్ చేసే వ్యక్తి కాదు, అసత్యాన్ని పలికే వ్యక్తి అంతకంటే కాదు. అబద్ధమాడని పెదవులు దేవునికి కావాలి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అభిషేకాన్ని ఈ రోజు నుంచి ప్రభు మనకి ఇచ్చునుగాక. అసలు సత్యవర్తనుడు ఆయన, సత్యం మాట్లాడే వాళ్ళ దగ్గరే ఉంటాడు. కదలడు యేసు ప్రభు. నేను నిజం మాట్లాడితే అసలు నా పక్కన కదలడు ప్రభు, ఈ పక్కనే ఉంటాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫను చూసింది చూసినట్టు చెప్పాడు. దొంగ దర్శనాలు చెప్పాల, దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరా? ప్రభు చెప్తున్నాడు రా గవర్నమెంట్ జాబ్ వస్తుందని అన్నాడు. మా చర్చిలో ఒక అమ్మాయి అయితే వేరే పాస్టర్ గారు, ఆ చెల్లి నా దగ్గరికి వచ్చింది, అనే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది పో అన్నాడు ఆ పాస్టర్ గారు. నేను నీకు రాదురా అన్నా. నేను ఏ అన్నయ్య అంది. ఆయన వస్తుంది అన్నాడు, నేను రాదు అంటున్నాను. ఏదోటి జరుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళరా అన్నాను. తర్వాత భర్తతో చెప్పాను, ఆ స్థలానికి తీసుకెళ్ళటం నువ్వు చేసిన తప్పు. మన మనసు ఇలాంటి వాటి మీదకి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఆ వ్యక్తి ఎవరో, ఎలా జరుగుతుందో, ఏం ట్రోల్ అవుతుందో యూట్యూబ్లో చూస్తున్నాం మనం. నీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి? నువ్వు నెత్తిమే చేయించుకోవాలా, ట్రై చేయాలా? అప్లికేషన్ ఎట్టకుండా కాడు చెప్పాడని ఉంటుంది అంతే. ఆయన చెప్పాడంటే వచ్చేస్తుంది. నీకు అప్లికేషన్ పెట్టలా, రాదని ఎట్ట చెప్పాను నేను? చెప్పండి. రాత్రి కళ్ళ చూడాల అప్లికేషన్ పెట్టలేదు ఆమె, చెప్పండి. సరే, ఎంత సింపుల్. రాదని నేను ఎలా చెప్పగలిగాను? అప్లికేషన్ పెట్టలేదు కాబట్టి. ఎంత సింపుల్ చూసారా ప్రాపసీ? ఎందుకంటే అది నిజం కనుక. అప్లికేషన్ పెడితే ఏమొస్తుంది? నువ్వు చేయు ప్రయత్నమును దేవుడు ఏం చేస్తాడు? అయిపోయింది ప్రాపసీ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడు వాక్యం మీద నిలబడతాడో దేవుని ప్రవచనాలు అన్నీ నెరవేరిపోతాయి. నాకు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో తెలుసా? బైబిల్ నిండా ఉన్నాయన్నీ నా ప్రవచనాలే. వాక్యంలో పెట్టిన ప్రతిదీ నాకు నెరవేరిపోద్ది. దేవుని స్తోత్రం. నాకు మళ్ళీ ఎవరు కళ్ళు మూసుకుని ఐ ప్రొఫెసైజ్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రాజా ఎవర్ మినిస్ట్రీ ఈజ్ వెరీ టూ ఎక్స్పాండింగ్ అన్నాడు ఒక ఆయన, కేరళ ఆయన, కోయిట్లో. టీ తాగటానికి వెళ్ళాను నేను, సాల్మియాలో కేఫ్కి వెళ్తే నడుచుకుంటూ ఫ్లాస్క్ పట్టుకొని వచ్చాడు. ఆయనకి ఆ ప్రవచనం వారు ఉందంట. వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. పాస్టర్ రాజా అన్నాను. నాకు బాగా అర్థమవుతుంది, దేవుడు నిన్ను ఇక్కడికి విహారయాత్రకే తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళాక నీ మినిస్ట్రీ బాగా అభివృద్ధి చెందుద్ది అన్నాడు. 32 కేసులు పెట్టారు నా మీద. ఎన్ని కేసులు పెట్టారు? ఏం చెప్పాడు మనం నాకు? ఎవర్ మినిస్ట్రీ ఈజ్ ఎక్స్పాండింగ్ టూ మచ్ అన్నాడు. అసలుకి మామూలుగా కాదన్నాడు. నిజమే, ఎక్కువ కేసులు అయిపోయింది. నేను మనసు పెట్టుకొని వెళ్ళాను నిజంగా. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను తెలుసా? మనుషుల మాట కాదు ప్రభువా, నీ మాట నా జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. మనం ఉదయం నుండి పడుకునే వరకు చేసే ప్రతి మాటకి ప్రవచనం బైబిల్లో ఉంది. నీ బలహీనతకు ప్రవచనం ఉందా లేదా? మళ్ళీ ఒకళ్ళు చెప్పాలా రేపు తగ్గిపోద్దని? నీ విశ్వాసము నిన్ను. ఏంటంటే ఇన్ని పెట్టుకొని ఎవడో చెప్పాలా మనకి? ఫోన్లో మెసేజ్ పెట్టాలా, వాయిస్ రికార్డ్ వాళ్ళు పొద్దున్నే నువ్వు ఇండియాకి పంపా, రేపు తగ్గిపోద్దని వాళ్ళు చెప్పటం, రేపు తగ్గపోవటం, నువ్వు మళ్ళీ 100 రియాలు పంపించటం. ఏంటిది? మనం నిలబడిన చోట మన దైవజనుడి మీద నమ్మకం ఉండి ప్రార్థన చేస్తే దెయ్యమైన పారిపోద్ది. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దైవజనుడు ఏం చెప్పినా దేవుడు ఆమెనంటాడు. అయిపోయింది అంతే. దాంట్లో పెద్ద విశేషం లేదు.
నాలుగు మీద అసత్యం అనేది ఉండకూడదు. రెండవది యోధాలో ఉన్న అద్భుతమైన విషయం, ఒకరోజు కోడలతో పాపం చేసిన విషయం. దానికంటే ముందు ఇక్కడ చిన్న మాట చెప్పనివ్వండి. 43 చదవండి, త్వరగా ముగించేస్తారు. 43 43వ అధ్యాయం 8వ వచనం. 2 గంటలైతే న్యాయం చేసేద్దాం. హల్లెలూయా. కాకపోతే మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి 8వ వచనం. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలుడు చూచి, చిన్నవాని నాతో కూడా పంపము, మేము లేచి వెళుదాము, మేము మా పిల్లలు చావకుండా ఉండినట్లు బ్రతుకుతాం, నేను అతని గురించి పూట పడతాను. 9వ వచనం అనండి. అతని గురించి ఏమవుతాడంటే ఈయన పూట. వాక్యానికి ఒక క్యాప్షన్ పెట్టుకుండేవాళ్ళు, పూట పడువాని కొరకు పాటు పడే దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆకాశ మహాకాశముల పైన తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ స్థితిని వదిలి, ఏమండి, ఇక్కడ 3 లక్షల రియాల జీతం ఉన్నోడిని వచ్చి చిన్న పని ఏదన్నా చేయమంటే చేస్తాడా? చెప్పండి. మన దేవుడు ఎంత గొప్పడో చిన్న లాజిక్లో అర్థం చేసుకోండి. 1,00,000 రియాల జీతం ఉన్నోడు చేస్తాడు పని. అసలు 5,000 జీతం ఉన్నోడినే పట్టుకోలేకపోతున్నాడు. 5 ఎంత? అసలు ఆ మాటలు తోటల్లాగా వెళ్తున్నాయి మన చెవుల్లోకి. ఇక మన టైం బాగాలేదు కానీ వెంట కూర్చుంటాను నేను కూడా. హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించినటువంటి మహాదేవుడు, మహాగణుడు, ఆకాశ మహాకాశములలో ఉండే ప్రభువు లోపలికి వచ్చారు. రైట్, వినండి జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు, మహామహిమలో నివసించే దేవుడు, కెరూబులు శరాపులు వాటికి కలిగిన 6 రెక్కలచే, 2 రెక్కలచే ముఖము కప్పుకొనొచ్చు, 2 రెక్కలచే కాళ్ళు కప్పుకొనొచ్చు, 2 రెక్కలచే ఎగురుచు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా. అసలు మీ వాయిస్ బాగుంటుందంటేనే మనిషిని పట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ పొద్దున్నకి స్టూడియోలో పాడబడేస్తుంది. ఆయన్ని రోజు పొగుడుతారంటండి. తెలుసా దేవుణ్ణి ఎలా పొగుడుతారంట? ఇక్కడ భూమి మీద నుంచొని నువ్వు మంచోడంటేనే మనకి మనసులో రోమాలు లెక్క పొడిచిపోతాయి, మనకి కాలరీల పైకి వెళ్ళిపోతాయి, 2 కేజీలు బరువు పెరుగుతారు ఏమంటే. నిజమే అనిపిస్తుంది. అలాంటిది ప్రభువుని అంటండి క్షణం తీరిక లేకుండా కెరూబులు 6 రెక్కలతో, కళ్ళు కప్పేసుకొని 2 రెక్కలతో, కాళ్ళు కప్పేసుకొని 2 రెక్కలతో, 2 రెక్కలతో ఇలా ఎగురుతూ భూమి ఇలా కింద తగలకుండా ఆయన పొగుడుతీ అంటండి. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. అసలు ఎప్పుడు పొగుడుతూనే ఉంటారంట ఆయన్ని. అంత పొగడతలు అందుకుంటున్న మహాదేవుడు మట్టి మనుషుల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన కంటే నేల మట్టుకు తగ్గించుకునేవాడు ఈ భూమి మీద ఎవడో లేడు. హల్లెలూయా. అందుకే అంటాడు ఆయన మన కొరకు పూట కాపు అయ్యాడంట. ఏమయ్యాడంట ఆయన? ఆ మాట చూసి అంటే యేసుప్రభు కాపులు అంటాడు ఒకడు. ఎవరంటే యేసుప్రభు? పాస్టర్ అంటే ఎవరన్నా ఆయన అని అడిగాను నేను. హల్లెలూయా. పూట కాపు అంటే అర్థం ఏంటి? అందుకే అక్కడేం బైబిల్ ట్రైనింగ్ అయినా చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఆ మినిమం నాలెడ్జ్ అయినా వస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక 12 క్లాసులు పెట్టి కొంతమందికి తర్ఫీదు ఇచ్చాను కువైట్లో మన బ్రదర్స్కి. అంటే పాస్టర్ గారు రికమెండ్ చేసిన వాళ్ళకే ఒక 22 మందికి తర్ఫీదు ఇచ్చి ఒక చిన్న టెస్ట్ పెట్టాను, ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్లో ఒక ఆయనకి 2 మార్కులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? పెట్టింది 30. ఆ 2 కూడా ఏంటో తెలుసా? దేవుడి పేరు ఆ ఒక్కటి సులువుగా రాశాం.
అది రాశాడు యేసుక్రీస్తు అని, బతికిచ్చాడు అక్కడికి క్రైస్తవులు అన్నందుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మహాకాశముల మీద ఉండే దేవుడు, అంత ఉన్నతుడైన దేవుడు, పనికి రాని సత్యము లేని మన కొరకు పూటపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోధా ఇప్పుడు బెన్యామీను కొరకు పూటపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతమంది ఎవరి కోసం పూటపడ్డాడు? ఇందా చదివిన అధ్యాయంలో యోసేపు. ఏమండి, ఒక ఆత్మ రక్షణలోకి రాకపోతే ఉపవాసం ఉండి ఒక పూట ప్రార్థన చేసే భక్తులు కరువైపోయారు మనకి. మన ఇంటి పక్కనోడు కనీసం ఎన్నో సంవత్సరాలు అడుగుతుంటాడు మీ చర్చి తీసుకెళ్ళమని. కనీసం కిస్మిస్ రోజున కూడా తీసుకెళ్ళాం. మన చికెన్ మనం తినాల్సిందే. నిజం. 10 కేజీలు కానీ నేను స్పాన్సర్ చేశాను అనుకో, 10 కేజీలు మా ఇంటి పేట వాళ్ళు దొండపాటి వాళ్ళు తినాల్సిందే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కొల్లాబత్తులు వారికి క్రిస్మస్ వేడుకని పెట్టారు. నేను వెళ్ళా. నేను అన్నాను, ఎవరిని రానివ్వరా అన్నాను. ఇది ఏ ఇంటి పేట వాళ్ళు పెడితే కాళ్ళే తినాలా? ప్రభు మహిమను ఎందుకు విడిచిపెట్టాడండి? జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఒక యూదుడు చెంగును పట్టుకొని 10 మంది వస్తారంటండి. నేనంటాను, శారీరకమైన యూదుడే 10 మందిని క్రీస్తులోకి నడిపిస్తే, మనము నిష్కలంకమైనటువంటి హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము కింద రక్షించబడిన వారం 100 లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించుదు గాక. హల్లెలూయా. అసలు ఎలా బల్ల తీసుకోగలుగుతున్నామండి? ఆ లోపల జీలు లేకుండా దేవుని శరీరంలో ఉన్న అనుభవం ఏంటి? అసలు దేవుని రక్తంలో ఉన్న అనుభవం ఏమిటి? ఒక ఆత్మ కోసం తను గాయం చేసుకునే అనుభవం ఉంది ఆయనకి. మండు టెండలో ఒక సమరయ స్త్రీకి వాక్యం చెప్పడానికి యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రవచనం చెప్పి ఆమెను ప్రభువులోకి నడిపించడానికి తన సమయాన్ని వెచ్చించినటువంటి రక్తము ప్రభుది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు వెచ్చించి కనీసం ఒకళ్ళకి వాక్యం చెప్పలేకపోతున్నామండి. ఒక పూట వెచ్చించి కనీసం ఒక వ్యక్తికి వాక్యం చెప్పలేకపోతున్నాం మనం. సెలవు రోజు కనీసం వెళ్ళి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఎవరండి? కారులో ఉన్నా కూడా ఉన్నారు ఎవరైనా? పాస్టర్ గారు తీసుకొస్తే నెంబర్ తీసుకుంటారు అంతే. బయటికి కింద హాయ్, కింద చర్చికి వచ్చావు నేనే, దరిద్రం అని. యేసు రక్తమే దేవుడు వీళ్ళకి మారు మనసు ఇచ్చును కాక, అగ్ని పోస్తాడు నెత్తి మీద యేసు రక్తమే. ఇట్లాంటివన్నీ నాకే చెప్తున్నారు. నాకేం కడుపు మండిపోతూ ఉంటుంది. ఆడి బండిలో ఒకరిని ఎక్కించురాలా. పాసగారి పాపం వెళ్ళి గొర్రెలను పోయి చేసుకొచ్చాడు. ఈ కషాయోడు నెంబర్ తీసుకుంటాడు. ఎంత బాధ అండి. బాధ్యత అనేది యేసయ్య రక్తంలో ఉంది. ఒక ఆత్మను రక్షించడానికి పరలోకపు మహిమను విడిచినవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద తింటాకే బతకట్లా, మనం బ్రతుకుటు కొరకు తింటాకి పుట్టాం మనం. అసలు మనం దేనికి ఉన్నామో తెలుసా? ఇక్కడ మనం దేవునికి ఉగ్రవాదుల్లాగా పనిచేయడానికి బ్రతుకుతున్నాం మనం. హల్లెలూయా. వాక్యం వినాలి, కానీ విన్నది పాటించాలి. యోధా వింటాడు, సత్యాన్ని అవలంబిస్తాడు. అక్కడ చూస్తే యోసేపు కోసం పూటపడతానంటున్నాడు. ఇక్కడ చూస్తే బెన్యామీన్ కోసం పూటపడతాను నేను అంటున్నాడు. అలాంటి బాధ్యత తీసుకునే వ్యక్తులను ప్రభు సంఘంలో లేవనెత్తును గాక. హల్లెలూయా. నేను పూటపడతానన్నాడండి. ఎవరంటారు ఆ మాట? 2 రియాలకో 1.5 రియాలకో వచ్చేస్తుంది పెట్రోల్. అంత పెట్రోల్ పోసి ఒక వ్యక్తిని ఎక్కించు రాలేకపోతున్నాం. అబ్బాయికి పని ఉంటే మొత్తం ఊరంతా తిప్పేస్తాడు ఎక్కించుకొని. నిజం. దేవుని మందిరానికి ఒక వ్యక్తిని కూడా నడిపించలేకపోతే అది మనకు శాపం. ఇస్సాకార్ గురించి చెప్పాను మన బీచ్లో, వక్ర బీచ్లో. ఇస్సాకార్ లక్షణం ఏంటో తెలుసండి? ప్రజల్ని కొండకు నడిపిస్తాడంట. అందుకే అతని జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఉద్యోగం చేసేటప్పుడు మేనేజర్గా పనిచేసేవాడిని. నా పని సాయంత్రం 6:15 అయితే 6:30 మళ్ళీ చర్చిలో ఉండేది మన కాలు. ఏంటి సెల్ గ్రూపులో రాజా ఇల్లు 10 నిమిషాలు చెప్పనేవాడు. నేను చెప్తూ ఉండగా మా పాస్టర్ గారు వచ్చేవాడు, తీసుకుని ఆయన మళ్ళీ ముగించేవాడు వాక్యాన్ని. నేను చెప్పింది కంటిన్యూ చేసేవాడు ఆయన. కంటిన్యూ చేసి సెల్ గ్రూపులు చూసుకుంటా ఏదైనా సువార్తకి వెళ్తుంటే 4 కలిసి బొసు పెట్టేసేవాళ్ళం.
చరిత్రహీనులం కాదు. దేవుని కొరకు ప్రయాసపడే మనసు దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. అలాంటి విషయాల్లో బాధ్యత తీసుకోవాలండి. డూప్లికేట్ ఫ్యామిలీని కలపడానికి బాధ్యత తీసుకుంటున్నారు లేదా? ఉన్నారు లేదా? దేవుడు వాళ్ళకి మారు మనసు ఇచ్చును గాక. మళ్ళీ వాళ్ళకి షెల్టర్ ఇవ్వటం, వాళ్ళ చేతులు కలిపేయటం, మళ్ళీ వాళ్ళకి ప్రార్థన చేపించటం, మళ్ళీ వాళ్ళ మీద కీడు రాకుండా కూటం పెట్టేయటం. అరుగుద్ది అంటారా అన్నం? మనకి అరుగుద్దా? తిన్నాక చెప్పారు నాకు ఆ విషయం. విడివిడిగా ప్రార్థన చేయమని. అంటే నాకు చేసి ప్రార్థన చేయడం మా చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఐపీసీలో ఇలా చేసి ప్రార్థన చేస్తాం, నిండు మనసుతో దీవిస్తాం అని అంటాడు. అంటే ఈ 2 చేతులు వేరు కదండి అన్నాను. అట్లా కాదు అన్నయ్య, 2 ఒకళ్ళ మీద 2 ఒకళ్ళ మీద అన్న. ఎందుకంటే ఈ పార్టీ నెడదోలు, ఆ పార్టీ కాకినాడట. హల్లెలూయా. ఊరి పేర్లు కూడా చెప్పారు నాకు. ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడ నువ్వు కూటమి పెట్టాలని వాళ్ళ ఇంట్లో అన్నారు. నేను ఎందుకు పెడతాను రా అసలు? ఈ విషయం తెలిసి రావటమే తప్పు. అయితే ఇక్కడికి వచ్చాక చెప్పారు అసలు విషయం. నాకు ఈ విషయం నాకు సాల్మీలో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు వెళ్ళేవాడిని కాదు నేను. హల్లెలూయా. అవసరం లేదు. ఆ డబ్బులు రోడ్డు మీద బిళ్ళలకి అయిపోతాయి. నిజం. సత్యం కలిగినోడు ఓ దినారు ఇచ్చిన దేవుడు దాంతో చర్చి కట్టెత్తాడు మనతో. హల్లెలూయా. సత్యం లేనోడు 50,000 కానుక ఇచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోతాయి. ఆ కానుక అపవిత్రమైంది, అది వేస్ట్. దానివల్ల యూజ్ లేదు అసలు. ఎందుకంటే అది ఎక్కడో ఎట్లాగో సంపాదించేది దాన్ని. యోధా పాటు పడతాడు సత్యం కోసం. హల్లెలూయా. పోట పడతాడు సత్యం కోసం. పోట పడువాని కొరకు పాటు పడే దేవుడు అనండి ఒకసారి. ఈరోజు పోట పడాలని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నీ కొరకు పాటు పడును గాక. హల్లెలూయా. నేను అని చెప్తున్నాడండి. నేను అతని కొరకు పాటు పడతాను, ఉపవాసం ఉంటాను, పూట పడతాను. దీనిపైన రూబేన్ కూడా ఉన్నాడు. రూబేన్ ఏం చేశాను తెలుసా? 42 ఆఖరిలో ఇదే పైన చదవండి. రూబేన్ అంటాడు 37, నేను అతన్ని నీ వద్దకు తీసుకురాని ఎడలా నా 2 కుమారులు నువ్వు చంపే. నువ్వు చచ్చిపోవచ్చుగా. చూసారా? నిజమండి, అసలు అబ్బాయి ఎవరో నాకు తెలియదు, మా అబ్బాయి మీద ఒట్టు అంట. నా మీద ఒట్టానొచ్చుగా. అర్థమైంది మీ కాన్సెప్ట్? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మామూలుగా నా మీద ఒట్టు అనలా, ఇంటికాడున్న పిల్లల మీద ఒట్టేస్తారండి. ఈ ఆత్మ ఎక్కడిది అనుకుంటున్నారు? ఇది మనకంతా ఆ రక్తంలో నుండి వచ్చింది ఇది. రూబేన్ ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ అతన్ని తీసుకురాకపోతే నాన్నగారు మా 2 పిల్లలు చంపే. రాజుల గ్రంథంలో కనపడుద్ది ఈ ఆత్మ. ఆహాబ్ ఏమంటాడు తెలుసా? నా కాలంలో రాకుండా తర్వాత కాలంలో వస్తే దేవుని స్తోత్రం అంటున్నాడు. దేవుడు అన్నాడు, అతను ఎంత యుక్తిగా ప్రవర్తిస్తున్నాడో నీకు తెలుసా ఏలియా? అతని మాట అర్థమైందా నీకు? మారు మనసు అనుకున్నావా? కాసేపాకు ఆడి రక్తం కుక్కలు నాకపోతే చూడన్నాడు. నాకినయా లేదా? శాపం వచ్చిందా రాలేదా? అంటే అయోగ్యమైన ప్రార్థన దేవుడు అంగీకరించడు కదా. అది ఎలా మర్చిపోయాం మనం? దేవుడు చూస్తున్నాడని చెప్తున్నావే, ఎవడు చూస్తాడు? యథార్థవంతులను ప్రభు చూస్తాడు. హల్లెలూయా. యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయంట. లోకమందంతటా స్కాన్ చేస్తే ఆ స్కానింగ్లో దొరికాడు యోధా. దేవుని స్తోత్రం. నేను పూట పడతానండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టి కాదు. బెన్యామీను తేకపోతే నేను చచ్చినంత ఒట్టి అంతే. నేను అతని గురించి ఏం చేస్తాను తెలుసా? పూట పడతాను. అతను తెచ్చేంత వరకు నేను ఏ అన్నం ఆహారం లేకుండా పట్టుకెళ్ళి తెచ్చి నీకు ఆపు చెప్తాను నేను. హల్లెలూయా. మనం కూడా సంఘము పట్ల భారం కలిగి ఉండదాం కాక. మురుకులైన వారు, బలహీనలైన వారు ఉంటారు, పట్టుకురావాలని రారు. వాళ్ళు పట్టుకు రావాలి. ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, వాళ్ళకి మారు మనసు వచ్చిందనుకో, తరతరాలను దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. కనీసం 10 మందిని కూడా రక్షించకుండా పరలోకి వెళ్ళిపోతే ఏమంటాడు తెలుసా ప్రభు? ఆ మొలక వచ్చారు కాసేపు బాగా అంటాడు. అదే మన కిరీటంలో కాసిన ముత్యాల పండి అనుకోండి, ఎట్టుంటుంది? ఏమంటాడు? పండగ దగ్గరికి పిలిచి ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. దేవుని కృప మనల్ని ఆవరించును కాక. రెండో మాట, యోధా. ఏముంది యోధా దగ్గర అంటే కొడుకులు 2 చనిపోయారు. 36 36నండి.
క్షమించాలి. 38 త్వరగా చదివండి, 20 నిమిషాలు ఉంది. 38వ అధ్యాయంలో ఏరు ఓనాను ఎవరంట? ఏదైనా ఓ చర్చికి కొత్తగా వెళ్తా, ఇలాంటివి ఏం జరగకుండా కాక, శ్రమ ఏదైనా వస్తే వెళ్తారా అక్కడికి? ఎక్కడికి వెళ్ళాకేనండి నాకు ఆ రెడ్ లైట్ కెమెరా కొట్టింది, ఇక్కడికి వెళ్ళాకేనండి బండిపోయింది, ఇక్కడికి వెళ్ళాక, అంతేగాని ఈయన చేసిన పనులు కాళ్ళు లేకపోవాలా. తోలింది ఎవరో? అబ్బాయి. సిగ్నల్ అక్కడ ఉందని సెన్సార్ కింద చూపిస్తుందా? రెడ్ లైట్ కెమెరా 300 మీటర్స్ అని. మరి కళ్ళు ఆడబెట్టుకుని తోలా. మళ్ళీ ఏం చెప్తాడు తెలుసా? ఈ చర్చికి వెళ్ళాకే నాకు ఈ శ్రమ వచ్చింది, అంతేగాని నేను సరిగ్గా తోలలేదు, కెమెరా ఉన్న నిర్లక్ష్యంకి వెళ్ళిపోయాను, నా మైండ్ ఎక్కడో ఉంది, ఫోన్ అక్కడ మాట్లాడుతూ ఉన్నాను, అందుకు కొట్టేశాను కెమెరాని అనలేదు. యోధా 2 కొడుకులు చనిపోతే దేవుని నీతికి తల వంచాడు. దేవుని స్తోత్రం. మారు మాట మాట్లాడలేదు. భక్తి మీద నేరస్థాపన చేయని వాడు దేవుడికి కావాలి. హల్లెలూయా. ఇవాళ సంఘం మీద, దైవజనుడి మీద, దేవుడి మీద కూడా నేరస్థాపన చేసే విశ్వాసులు ఎక్కువైపోయారు. నువ్వే ఉంటే మాకు ఇలా జరిగేదా అంటున్నాడు గిద్యోను. అన్నాడు లేదా? ఏమన్నాడు గిద్యోను? యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇంత నాశనం మాకు ఎందుకు జరుగుతుంది? నీకు తెలీదా గిద్యోను? 2-3 అధ్యాయాల్లో పూర్తిగా దేవుని మర్చిపోయిన తర వచ్చిందని రాసలేదా? అంటే దేవుణ్ణి మర్చిపోయిన తర వచ్చిందన్న విషయం మర్చిపోయి ఈయన అంటాడు, యెహోవా మాకు తోడై ఉండని ఎడల మాకు ఇంత బాధ ఎలా కలిగింది? అంటే దేవుడు తోడై ఉంటే శ్రమ రాదని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా? శ్రమలు వస్తాయి, దేవుని కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది. అగ్నిగుండ ఉండక మానదు, నిన్నేం చేయదు. సింహం లేకుండా పోదు. పోనీ ఎవడైనా పాస్టర్ గారు దాని మీద చెయ్యేసి కొబ్బరి నూనె సింహం లేకుండా గాక అంటే నమ్మొద్దు. గుహలో ఏముంటుంది? అందరికి వచ్చిన షుగర్ మనకే వస్తుంది, కాకపోతే మనం బైబిల్ ప్రకారం బతుకుతాం అంతే. అందరికి వచ్చిన బైబిల్ మనకే వస్తాయి, కాకపోతే మనల్ని ఏమి చేయవయ్యి అంతే. అరకేసి స్వీట్ తినేస్తాం, ఎంత షుగర్ ఉన్నా ఏసు రక్తవే. ఎందుకంటే ప్రభు రాసిన సంవత్సరాలు సాతాను గడి షుగర్తో తీసుకెళ్ళాడు. హల్లెలూయా. మూర్ఖంగా వెళ్ళిపోవాలి మనం. ఎందుకని? ప్రభు పని చేస్తున్నాం, కృప మన చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. 2 తిన్నాం మొన్న భోజనం, అర్ధరాత్రి. మా పాసమ్మ గారికి తెలిసింది అనుకోండి, పంపడం కూడా పంపదు. మళ్ళీ ఎన్నింటి తిన్నాను? 2 గంటలు తిన్నా అర్ధరాత్రి. ఏంటో ధైర్యం చెప్పనా? ప్రభువు రాసిన దినాన్ని సాధ్యమైనంత మటుకు జాగ్రత్తగా ఉంటాం. సమయం కుదిరినప్పుడు ఏం చేయాలి? విశ్వాసాలు అయిపోయాక తినాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, తప్పదుగా ఉండాలిగా. మనం దేశం వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని తినేస్తానంట. ఆగాలి, టైం అయింది, ఏం కాదు. దేవుని కొరకు చేసావు కనుక ఏ శోధనైనా ప్రభు విజయం ఇస్తాడు. హల్లెలూయా. జరిగిన న్యాయాన్ని అన్యాయాన్ని పరిశీలించి దేవుని నీతికి తల వంచేవాళ్ళు ప్రభు కొరకు కావాలి. యోధాకున్న మనసు ఏమిటంటే 2 కుమారులు చనిపోయినా కూడా దేవుని న్యాయానికి తల వంచుతాడు. ఒక వ్యక్తి కొరకు పూట పడతాడు, అతన్ని ప్రభు కోసం సంపాదించడం కోసం అతను పూట పడతాడు. రెండవది, అతని కుటుంబాన్ని బాగు చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాడు, పడవేయటానికి కాదు. ఇక్కడ దేవుని న్యాయానికి తల వంచుతాడు. ఇంకో ఆఖరి మాట చెప్తున్నాను, యోధాకి ఏదైనా పాపం అని తెలిస్తే చెయ్యడు అన్నాడు ఒకసారి. ఇదే అధ్యాయం చదవండి, 26. యోధా వాటిని గుర్తుపట్టి ఏంటి ఎవరు తీరేండి? 38వ అధ్యాయం. రామాయణం ఏమైనా చదువుతున్నారండి రాత్రిపూట? మహాభారతం అట్లాంటివి ఏమైనా తెచ్చుకుంటున్నారా? 38వ అధ్యాయం 26. ప్రకటన గ్రంథం దగ్గర ఎదుగుతున్నారు. ఏసు రక్తమే జయం. ఆదికాండం 32వ పేజీ 38వ అధ్యాయం. యోధా వాటిని గుర్తుపట్టి షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను పాపం అని తెలిస్తే చీ అని మళ్ళీ దాని వైపు వెళ్ళవు. అందుకే ప్రభు కొంతమంది కోసం ఒక వాక్యం రాశాడు. కుక్క తన వాంతి కొరకు ఏం చేస్తుందంటే అండి, పాము తన గుడ్లు అదే తినేస్తుందంట. తెలుసా తెలీదా మీకు?
దానికి ఆకలి ఎత్తే పాము దాని గుడ్లు అదే తినేస్తుందంట. యోధాకి కోడలతో పాపం చేశాడన్న విషయం గ్రహింపు వచ్చిందా రాలేదా? అది తప్పు అని తెలిసింది, వాక్యం విన్నాం. సిగరెట్లు తాగడం తప్పు, లేదా మందు తాగడం తప్పు, సినిమాలు చూడటం తప్పు అని తెలిసింది మనకి. తెలిసినప్పుడు వెంటనే అలాగే పెట్టుకోవాలా? నువ్వు సంఘానికి రాకముందు కైని వేసుకోకూడదని ఎవడు చెప్పలే నీకు. సంఘానికి వచ్చావు, తప్పు అని తెలిసింది, చీ అంటాడు యోధా. అయితే ఆమె చెప్పండి, యోధా వంశం రక్తం ఎలా ఉంటుందో తెలుసా? ఈ గోత్రికుడు ఎవరో ఇంకొకరు ఉన్నారు చెప్పండి, దావీదు అన్నాడు. దావీదుకి తాను చేసింది పాపం అని ఒక ప్రవక్త ద్వారా తెలిస్తే గండుమోర్లు పెట్టి ఏడ్చి మళ్ళా ఆ పాపం చేయలేదు. దేవుడు ఏమని రాశాడు తెలుసా రాజుల గ్రంథంలో? ఉరియా భార్య అయిన బెత్షెబ విషయంలో తప్ప దావీదు ఎన్నడూ పాపం తీర్పు అవ్వకముందు నీతిమంతుడు చేశాడు. దేవుడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తీర్పుల కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా అబ్రహాము కాలం నుండి. దావీదుకు డైరెక్ట్గా ఇచ్చేశాడు బైబిల్లో. ఇక ఎన్నడూ దావీదు పాపము. ముసలితనంలో తన పేరేంటి, షునేమిరాలైన అభిషగు, ఎవరంట? అభిషేకం తీసుకొచ్చి దావీదు ప్రక్కలో కూర్చోబెట్టారు వెట్ట కోసం, చలిగా ఉందని. ఏమని రాశారని తెలిసింది అక్కడ? దావీదు ఆమెను కోడి. ఎందుకని? మారు మనసు పొందేశాడు కదా. ఆమెను చెప్పండి, రక్షణ పొందేశాడు, స్తోత్రం చెప్పండి. మొద్దు నరకబడింది, స్తోత్రం చెప్పండి. యాజకుడు భుజాల మీదకి వచ్చింది, స్తోత్రం చెప్పండి. ఇక మళ్ళా వెళ్ళిపోయి బురదలో కూర్చోదు. చర్చిలో పరిశుద్ధ పాట పాడి అక్కడ పాపం అని పాట పాడదు. ఒకసారి తెలుసో తెలియకో పొరపాట్లు పుట్టిన భూమి మీద పుట్టిన ప్రతోడు చేస్తాడు, దావీదు కూడా చేశాడు. కానీ వాక్యపు వెలుగులో అది పాపం అని తెలిసాక వదిలేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు లేడు ఒక్కడు, ఎవరు లేరు. ప్రభువు కూడా అన్నాడు, నేను కూడా నీ మీద రాయి వేయను. ఎందుకు వేయను? నేను జనాల పాపం ఆయన భుజాల మీద ఉంది కనుక. మనందరి పాపములైన భుజముల మీదకి వెళ్ళి పాపిగా మార్చబడ్డాడని రాసింది. ఏమన్నాడు? నేను కూడా నీ మీద రాయి, నీ కడపడి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డది కాకుండానట్లు ఇక మీదట నువ్వు పాపం. ఒకను స్వస్థపరిచాడు. ప్రభు వాక్యం చెప్తుంటాడు దేవాలయంలోకి వచ్చి, నేను రాజయ్య గారు మీకు మెసేజ్లు పెడుతుంటా, నేను అంటుంటారు చూడండి. కాస్త అంత టైట్ బట్టలు వేసుకొని వస్తేనే ఫోటోలకి ఎగబడిపోతున్నారు అంతే, యేసురక్త వేసి. హల్లెలూయా. అందుకే లూజు గుట్టించేసుకోవాలి పూర్తిగా, దేవునికి మహిమ కలుగున. ఒక రూల్ తేవాలి, కత్తలు వస్తే పాస్టర్లో 4 అంగుళాలు లూజు బట్టలు వేసుకొని రావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నేను అంటాడు. ప్రభు దగ్గర పిలిచాడు. ఏంట్రా అన్నాడు. ఇందాక స్వస్థపరిచావే, 100 ప్రశ్నలు వేశారు అందరు నన్ను, నువ్వే చేసావని చెప్పుకుంటూ వచ్చాను. ప్రభు ఏమన్నాడు తెలుసా? కమాన్, ఇక మీదట నువ్వు పాపం. ఈ విషయం ముందే చెప్తే ప్రభు అక్కడే ఉండేవాడిని కదా, స్వస్థత ఎందుకు నాకు? అది సువార్త, సత్యం, ఇది సర్వసత్యం. హల్లెలూయా. రోడ్డు మీద ఉండి సంఘంలో వేయటానికి ఏం చెప్తాం? ప్రభు కృపాసత్య సంపూర్ణుడు కరుణించి అతడు కార్యం జరిగిపోద్ది. వచ్చాయి లోపలికి వచ్చాక ఏం చెప్తాం? వాడికి పాపం చేసావు చచ్చావని చెప్తా. ఈ మాట రోడ్డు మీద చెప్తే రావు కదా. ఏసై స్టైల్. ఏసై రోడ్డు మీద ఏం చెప్తాడు? వెంటనే గుడ్డోడికి చూపు వచ్చేస్తుంది, కుంటోడికి నడక వచ్చేస్తుంది, ఆడిని లేపేస్తాడు మందు. ఎందుకంటే వాడు గంతులు వేసుకుంటే దేవాలయానికి వస్తాడు కనుక. హల్లెలూయా. వచ్చాక ఏం చెప్పబడుతుంది ఇప్పుడు? సర్వసత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులగుట దేవుని చిత్తం. ఉందా లేదా? పరిశుద్ధులు అంటే ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళు. సంపూర్ణులు అంటే ఎవరు? బాప్తిసము పొంది దినదినము కడగబడుతూ పరిశుద్ధతను అభ్యాసము చేస్తాడే వాళ్ళే ఎత్తబడతారు. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ ఎత్తబడరు. స్తోత్రం చెప్పండి. అలా అందరు వెళ్ళిపోతే నరకానికి దేవుడు ఎందుకని జనాలు రాసి పెడతాడు? ఉందా నరకం? ఉంది లేదా? అని నిజంగా అందరికి మారు మనసు వచ్చేటట్టు అయితే అడెవడో పాస్టర్ గారు మన వాక్యం చెప్తా అంటాడు, సాతాను గడు కూడా బాప్తిసం ఇస్తాను, నా దగ్గర అంత టాలెంట్ ఉంది అంటాడు. ఎవరికి ఇస్తాడు అంటే? అసలు దేవుడు ఎందుకు తయారు చేశాడండి? ఓ ప్రత్యేకమైన పని కోసం యాంటీ క్రైస్ట్ ఒకటి రావాలి, ఆ లోక కళ్యాణం జరగాల వద్దా?
ప్రత్యేకమైన పనికి దేవుడు అపవాదిని పుట్టిస్తే నేను ఆడికి కూడా బాప్తిసం ఇచ్చేస్తానంటాడు. ఉన్నవాళ్ళకి ఇవ్వాలిగా మన చుట్టుపక్కల. హల్లెలూయా. పరిశుద్ధులుగా నరగబడి మొద్దు వేరు చేయబడి యాజక ధర్మంలోకి వచ్చాం మనం. ఇప్పుడు మనం ఎవరు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారం రాజులైన యాజక సమూహం. అక్కడ చెప్పేశాడు కదండి మనం యాజకులమని. కాబట్టి ఎవరైనా పెట్టేయచ్చు సంఘం. దేవుని స్తోత్రం. ఆ వాక్యం పట్టుకుంటున్నారు. ఏ వాక్యం? ఏర్పరచబడిన రాజులైన యాజక. ఈరోజు శంకరు తెల్లారి భాష అయిపోతున్నాడు. ఒక్క రాత్రిలో అయిపోతుంది అభిషేకం. పోస్టర్ చూసా, ఇక్కడ కాదు మా దగ్గర చెప్తున్నా. ఒక అబ్బాయి పాటలు పాడతాడు బాగా, మీ అందరికీ తెలుసు. స్పీకర్కి వెళ్ళిపోతున్నాడు, బైబిల్ ఎట్టు పట్టుకొని ఫోటో దిగాడు. తేటి మొన్నగా సాంగ్స్ అని వేశారు, మళ్ళీ వెంటనే ఏమని వేసారు? పాడు చేసేది మేమే. అర్థమైంది మీకు? ఇంట్లో ఎవరో గవర్నమెంట్ జాబ్ వ్యక్తి ఉంటాడు, అర్థమైందా? ఆ విషయం తెలిసి వీళ్ళకి ఆయన పాస్టర్ అని ఇచ్చామనుకో, అప్పుడైనా ఒక 5,000 కొడతాడు. స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. ఒక ధర్మం ఉందా మనకి? లేదు అసలు. పాస్టర్ అనే పదానికి అసలు విలువ లేని పదం ఇవాళ. చెప్పుకుంటా కూడా సిగ్గేసి ప్రార్థన వాళ్ళ వండి చెప్పుకుంటాం అంతే. పాస్టర్ అని కూడా చెప్పుకోవట్లే, కట్టిప్పు కట్టుకుని తిరుగుతున్నాం రోడ్డు మీద. దానికి విలువ లేదు ఇవాళ. దేవుని వాక్యం అంటుంది ఛీ అని తెలిస్తే ఆ జోలికి వెళ్ళకూడదు మనం. ఇందా నలుగురు మాట్లాడుకుంటున్నారు, చాలా బాధ వేసింది నాకు. ఆయన రా, ఇద్దరున్నారు చూడు, ఆయన అని చెప్తున్నాడు. తినే అన్నం ఉలిక్కిపడి చూశాను నేను. అంటే ఒక వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు చూసారా? మన క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుద్దండి బయట. కొంచెం కూడా భయం ఉండలేదు అసలు. హల్లెలూయా. యోధాకి పాపం అని తెలిస్తే ఆ వైపు వెళ్ళడిక. దేవునికి మహిమ కలుగును గాక. ఛీ అంటాడు ఇక, అంతే. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే నిలువెచ్చగా ఉంటే. తెలియదు ఎవరికి వాక్యం, మనకందరికి తెలుసు కదా. అందుకే కదా ఈ కష్టాలన్నీ, అవునా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దావీదు అంటాడు, చిన్నవారిని ఇంటిని పెద్దవాడిని ఇంటిని నీతిమంతులు విడవబెట్టు వాళ్ళు భిక్షం ఎత్తుడు. నాకు భిక్షం ఎత్తుతున్నామంటే పాపం వెంటాడుతుందనే, అవునా కాదా? ఎంత పరిచయం నాది, ఎంత. కానీ ఎప్పుడు పండగలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చేసేవాళ్ళు ఉన్నారు నా చుట్టూ విజయవాడలో, స్ట్రగుల్ అయిపోతుంటారు. ఏంటంటే అదే మన నీతి మనకు నివాస స్థలంగా ఉంటుంది. హల్లెలూయా. అవకాశాలు ఎదురుగా పెట్టి యోసేపును పరీక్షిస్తాడు. అవకాశాలు రాకుండా దేవుడికి అంచివేయడు, ఇచ్చి శోధిస్తాడండి. ఏం చేస్తాడట? ఇచ్చి ఎదురుగా పెట్టాడు పాపాన్ని. అవసరత ఎవరికి? యోసేపుకి. మనీ కావాలి, మనీ ఆఫర్ చేసింది. అధికారం కావాలి, అధికారాన్ని ఆఫర్ చేసింది. నీకేం కావాలంటే అది ఇస్తాను. పారిపోయాడు. దేవుడు అదే దేశానికి ఆమె పైన పెట్టాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధత పాపము కంటే పైన పెట్టుద్ది, నిన్ను తీసుకెళ్ళి నీ కాళ్ళ కింద పెట్టుద్ది. దేవునికి స్తోత్రం. ఆమె పై పోస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎవరినే? పారిపోయినందుకు, పాపం వద్దని. పాపం కావాలనుకుంటే ఆ ఇంట్లో గొప్పోడు అయ్యేవాడు అంతే. ఏదో రోజు భర్తకి తెలిసి చంపేసేవాడు, అంతే కదా. వద్దనుకున్నామా, కావలసిన దీవుల్లో దేవుడు ఒళ్ళో పోస్తాడు. హల్లెలూయా. అంటే యోధాలో దేవుడు ఏం చూశాడంటే అది తప్పు అని తెలిసాక ఇంకా వైపు ఇక వెళ్ళనే, ఇక పాపము ఎన్నడూ. దావీదు లాంటి వాడు మారు మనసు పొందేవాడుకు ఓ ప్రసంగం చాలు. ఏమన్నా మళ్ళీ ఇంకో శుక్రవారం కావాలా? అసలు నిజంగా మారేవాడికి ఒక ప్రసంగం సరిపోద్దా లేదా? దావీదుకి ఎన్ని ప్రసంగాలు చేశాడు? గురువారం ఒకటి, శుక్రవారం రాత్రి ఒకటి, మిడ్ నైట్ ఒకటి, ఉపవాస ప్రార్థన ఒకటి, ఆల్ నైట్ ఒకటి. ఎన్ని నైట్లు అయిపోతున్నాయో. కూర అయిపోతుంది, అన్నం అయిపోతుంది. ఏసు రక్తమే. ఆయన 10 ఏళ్ళు తగ్గిపోయాడు మనిషి. రోజు పెట్టాల్సిందేనన్నా, తేవల్లా అంటున్నాడు. ఎందుకు భోజనాలు ఎవరు రేపు వద్దాలు కోటం అన్నాను నేను. ఆ టనమాకలన్నీ ఉండేది నువ్వు 2 రోజులే కదా కానీలే అన్నాడు. వద్దు రేపు ఆపడేసి అన్నాను. ఆ అవసరానికి ఎందుకు వచ్చి నీ కర్మ అంతా దేనికన్నా? నిజంగా మారేవాడికి నాతాన ప్రవక్త 4 మొక్కల ప్రసంగం స్తోత్రం చెల్లిద్దాం అంతే. హల్లెలూయా. 5 నిమిషాల ప్రయాణం మేడి చెట్టు దగ్గర నుంచి జక్కయ్య ఇంటికి వెళ్ళేప్పటికి బాబోయ్ నేను ఇచ్చేస్తానండి తీసుకున్నా అన్నాడు. అన్నాడా లేదా? పెద్ద ప్రసంగం చేశాడు, చిన్న ప్రసంగమా?
ఇవాళ 3 గంటలు చెప్పినా మార్పు రావట్లేదు అయ్యా, 2 గంటలు చెప్పినా మార్పు రావట్లేదు. ఎంత చెప్పినా సరే. చాలా బాగా చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు అనుకోండి. అసలు ఎట్టంటే వాడు ఎక్కడ దొరకడు మనకి. ఊరికి ఆయనతో చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోదాం పద, మందే. హల్లెలూయా. పాత గుడ్డకి కొత్త గుడ్డ ఎవడు మాసిక పిచ్చోడు అంటారు. మనం ఇంకా టెక్నాలజీలో అన్నాం. నేను పాత గుడ్డ, నా ప్రభు ఆశీర్వాదాలు కొత్త గుడ్డ, నాకు వేసేస్తాడు మాసిక ఆయన. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం ఎవడో పిగిలిపోతాయి. పాత గుడ్డ వల్ల కొత్త గుడ్డ పాడైపోతాయి. క్రొత్త మనసు దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. తెలుసు తెలియకు పొరపాట్లు అందరం చేస్తాం, కానీ గ్రహించిన వాడు గొప్పోడైపోతాడు. మన ఆశీర్వాదాన్ని ఒక పక్కన కాటా పెట్టుకోండి. అది తగ్గుతుందంటే అర్థం మనం తేడా చేస్తున్నట్టే. ఆఖరి మాట, నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే నాకేంటి పాస్టర్ గారు అంటావేమో. చదవండి 49వ అధ్యాయం. దేవుడే తన స్థానమునిచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. 49:8 త్వరగా. 49:8 3 నిమిషాలు ఉంది. యోధా నీ సహోదరులు నిన్ను, చెప్పండి. 49 ఆది కాండం పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు మనం. నీ శత్రువులు నిన్ను స్తుతిస్తారా? నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. అబ్బా ఏం ఆశీర్వాదం బాబాయ్. చదువుతుంటేనే హృదయం పులకరించిపోతుంది. ఏమనుందో తెలుసా? స్తుతికి పాత్రుడు ఎవరు? స్తోత్రార్హుడు ఎవరు? ప్రభు అంటాడు, నీ సహోదరులు నిన్ను స్తుతించేటట్లు చేస్తాను నేను. ఆయన స్తుతిని ఎవరికైనా ఎత్తాడండి ఆయన. నేను మొన్న వాక్యం చెప్పినప్పుడు కుర్చీ చెప్పే టైం లేదు కనుక ఒక మాట చెప్తున్నా. దేవుడు కూర్చున్న స్థానము ఆయన మనసు కలిగిన వాడికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. హల్లెలూయా. నీ సహోదరులు నిన్ను, ఈ లోకల్లో కుర్చీల కోసం దేవుని దగ్గర స్థానాన్ని కోల్పోతాం. మన ఎత్తారు, లేకపోతే లేదు. జీవితాంతం సభ్యుడిగా ఉంటాం. ఏమవుద్ది? అర్జెంటుగా ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అయిపోయి, అర్జెంటుగా అసిస్టెంట్ పాస్టర్ అయిపోయి, అర్జెంట్ పాస్టర్ అయిపోవాలా? ఆ పదవి కోసం సంఘం మార్చేద్దామా? ఎంత బాధ అండి. దేవుడు మనల్ని గణపరచునుగాక. హల్లెలూయా. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నా స్థానం నీకు ఇస్తాను నేను. హల్లెలూయా. నీ శత్రువుల మెడ మీద నీ చెయ్యి ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను హింసించే వాడికి ఎవడి దగ్గరికి రాడు. శత్రువే ఉండడో భక్తి చేసిన వాడికి. హల్లెలూయా. అందుకే దినవృత్తాంతాల 5వ గ్రంథంలో కంక్లూజన్ ఇచ్చాడు. కంక్లూజన్ కూడా చదివేయండి, మనకు అర్థమైపోద్ది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం చదివితే వాక్యం ఇప్పుడు చెప్పిందంతా అక్కడ రాసి ఉంటుంది 2 లైన్లో. ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడైన రూబేను వివరం 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తండ్రి పరుపును ఏం చేశాడు? అంటుపరిచాడు. జన్మ స్వాతంత్రం ఎవరికి వెళ్ళింది? యోసేపుకి ఇచ్చాడు. ఆమె చెప్పండి. యోసేపు చేతిలోంచి యోధా లాక్కున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఫలించే కొమ్మని యోసేపు చేతిలో పెట్టాడంటండి. కరెక్ట్గా యోసేపును కూర్చోబెడదాం అనుకున్న టయానికి యోధా వెళ్ళి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికో ఇద్దామనుకున్నాయి కూడా తెచ్చి దేవుడు నీ ఒళ్ళో పెట్టాలి. నశించుటకు సిద్ధముగా ఉన్న ఆశీర్వాదాన్ని యోబు తల మీదకి తెచ్చిన వాడు అనేకుల ఆశీర్వాదాన్ని తల మీదకి తెచ్చునుగాక. నీ పక్కన నీ రూమ్లో ఉన్న వాళ్ళు 4 అయోగ్యులా? ఆ 4 నీది 1 5 ఇస్తాడు నీకు. దేవుని స్తోత్రం. నువ్వున్న సంఘంలో 40 మంది 50 మంది ఉన్నారా? అందరూ అయోగ్యులా? నువ్వు ఖచ్చితంగా ఉండు. 49 కలిపి 50 నీ చేతిలో పెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు శత్రువులు అయోగ్యులు, వాళ్ళ దీవెన కూడా కలిపి 2 ఇచ్చాడు యోబుకి. ఇచ్చాడా? ఇవ్వలేదా? యోబు స్నేహితులు యోగ్యులా అయోగ్యులా? అయోగ్యులు. శత్రువులను రాశాడు, రాయలేదా? శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు లేదా? చేశాడంతే. మనల్ని బాధ పెట్టినోడి కోసం కూడా మనం ప్రార్థన చేయదుం గాక. ఆడి దీవెన కూడా లెక్క చెప్పి మనకు భాగ్యులు పెడతాడు దేవుడు. హల్లెలూయా. చూడండి అక్కడ రాశాడు, యోసేపుకి ఇవ్వబడిను యోధా తన సహోదరులందరికంటే హెచ్చినవాడైను, అతని నుండి ప్రముఖుడు బయలుదేరేనా. ప్రముఖుడు ఎవరు? యోధాలో నుండి వచ్చాడు. యోధా గోత్రపు సింహం. హల్లెలూయా. దేవుడు ఊరికే పుట్టలేదు. చెప్పండి లక్షణాలు.
ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు, ఆజ్ఞానుసారమైన జీవితం. ఒకడి నాశనాన్ని కోరుకోడు, ఒకడి కోసం పూటపడతాడు. దేవుడు ఏదైనా శిక్షించిన తల ఉంచుతాడు, శ్రమ వచ్చిన కాదనడు, పాపం అని తెలిస్తే దాన్ని అసహించుకుంటాడు. ఈ లక్షణాలన్నీ దైవికమైన అనుభవాలు దేవుడు మన మనసులో భద్రపరిచి జీవితపు అనుభవంలో చేయగలిగిన అభిషేకం ప్రభు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి, యోధా సహోదరులందరికంటే గొప్పవాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? ఓ థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఒక 2 నిమిషాలు లేచి నిలబడదాం. టైం అయిపోయింది. లేచి నిలబడి చిన్న తీర్మానం చేయండి. మనకున్న స్థితిగతులు దేవునికి మనల్ని దూరం చేయకూడదు. అమ్మా, మన క్యాడర్ దేవుడికి దూరం చేయకూడదు. మన స్టేటస్ దేవునికి దూరం చేయకూడదు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఏ ప్రవచనాలు నిన్ను నడిపిస్తున్నాయి? దైవజనుడి ప్రవచనము కాదు, బైబిల్ ప్రవచనం ఉందే, వాక్యము. వాక్యాన్ని పట్టుకో, చదువు, పాటించు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టే దేవుడు. చప్పట్లు కొడుతూ అపవాది తంత్రములన్నీ కూడా మీ చేతుల మధ్యలో నలిగిపోవును గాక. పరిశుద్ధతలో నిలవనివ్వకుండా పాపానికి జోగేటట్లుగా నాశనమునకు జోగుతున్న మనసును ప్రభు మార్చివేయును గాక. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. అందరూ ప్రార్థన చేయండి. యోధా లాంటి మనసు ప్రభువా, యోధాలాగా పూటపడే మనస్సు నైనా, యోధాలాగా పాపమని తెలిసాక చెయ్యని మనస్సు అయ్యా. నేను ఖచ్చితంగా ఉంటే నా శత్రువుల మెడ మీద చెయ్యి పెట్టేటట్లు చేస్తావు. వాళ్ళ దీవెన నాకు అప్పచెప్తావు తండ్రి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీరాకడకై నిరంతరం నీతో జీవించాలని ఆశ నన్నిల. అందరూ ఆమేన్. నిరంతరం నీతో జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా. యేసయ్యా నా సర్వస్వమా, యేసయ్యా నా ప్రాణేశ్వరా. యేసయ్యా గ్లోరీ, నా సర్వస్వమా, యేసయ్యా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి అయ్యా. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. యేసయ్యా నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో నన్ను అలంకరిస్తున్నావు. నీరాకడకై యేసయ్యా
పరిశుద్ధాత్మవరములతో దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. ఆజ్ఞానుసారమైన జీవితము కలుగునుగాక. పాపమును అసహించుకునే ఆత్మ ఆవేశముతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మవరములతో నింపుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. నా ప్రాణేశ్వర యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. అయ్యా నా ప్రాణేశ్వర చప్పట్లు కొడుతూ బలహీనతలు వదిలిపెట్టుకోగాక. దురాత్మలు పారిపోవులుగాక. ఇప్పుడే సత్యములకు స్తంభములుగా మారిపోదుముగాక. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. నా ప్రాణేశ్వర యేసయ్యా, ఆమేన్. నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వర. అయ్యా నా ప్రాణేశ్వర యేసయ్యా. పిలు పిలు పిలు. దేవుడు వస్తే స్థిరపరచబడతావు. నా ప్రాణేశ్వర యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, ఆమేన్. నా ప్రాణేశ్వర. గోరి ఓ దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. వాక్యము మీద ఆశ పెట్టుకొనుదురుగాక. హల్లెలూయా, 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 హోసన్నా మనకు జయమే, హోసన్నా మనకు జయమే, హోసన్నా మనకు జయమే. హోసన్నా మనకు జయమే. బలహీనతల మీద జయము కలుగునుగాక. చెడ్డ తలంపుల మీద జయము కలుగునుగాక. అసూయ ద్వేషము మీద జయము కలుగునుగాక. కోపతాపాలు రాగ ద్వేషాలను విడిచిపెట్టుదుముగాక. దేవుని లక్షణాలతో కూడిన నూతన అభిషేకం ప్రభువునుగాక. ఒకవేళ పైకి నీతిమంతులుగా కనబడుతూ దేవుని బిడ్డ పై రూపమును లక్ష్య పెట్టువాడు కాదు. నీవు నేను ఆరాధించువాడు హృదయాంతర్యములను పరిశీలించే దేవుడు. పై రూపాన్ని నరుడు లక్ష్య పెడతాడు. పై ఉద్యోగాన్ని నరుడు లక్ష్య పెడతాడు. పై రూపాన్ని నరుడు చూస్తాడు. హృదయానుసారుడైన వాడు దేవునికి ఇష్టుడైపోతాడు. అతనికి స్టేటస్ తో దేవుడికి పర్లేదు. గొర్రెల కాపరైనా తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి ఆజ్ఞను భంగము చేయని వాడు కావాలి. ఈ రాత్రి అటువంటి మనసు ప్రభు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఇదిగో తండ్రి, నమ్మకమైన వారుగా నన్ను మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మకమైన వారికి మాత్రమే మీరు జీవ కిరీటాన్ని ఇస్తున్నారు ప్రభా. మేమందరం కూడా బ్రతికిన దినాలు నమ్మకంగా ఉండాలి. 15వ కీర్తనలో ఏ విధంగా మీ వాక్యం సెలవిస్తూ ఉందో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని వాక్యం సెలవిస్తోందయ్యా. మేము కూడా ఆ విధంగా నమ్మకమైన వారంగా నేను నీతి న్యాయాలను అనుసరించి జీవించాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి. ఒక తీర్మానం మేము తీసుకుంటూ ఉండగానే తీర్మానం స్థిరపరచబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను సహాయం దయచేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. ప్రేమ కలిగిన తండ్రి,
మీకు వందనాలు. ఇంతవరకు నీ దైవజనం నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నమ్మకమైనటువంటి నైనా పనివారిగా మీరు ఉండాలని ఆశపడుతూ ఉండగా తండ్రి ప్రభా, ఇదిగో మేము ఆశిస్తూ ఉన్నంత నమ్మకమైన వారిగా జీవించాలండి. ఇదిగో ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, అన్ని విషయాల్లో ఎదుర్కొని ప్రభా నేను ఇదిగో సహించి నమ్మకంగా నిలబడాలని ఆశపడుతూ ఉండగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఇంతవరకు కొడుకులు మీరు తోడుగా ఉన్నందుకు, నేను అన్ని విషయాల్లో మీరు నేను సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఎంతవరకు నేను బిడ్డలతో మీరు మాట్లాడారు నేను మాటలు నేను ఇదిగో తండ్రి నేను మంచి నేలను పడిన విత్తనములు కావాలి నేను ఫలించడానికి మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందామండి. సమయం చాలా ఆలస్యమైంది, అయినా కానీ పర్వాలేదు. ఈ సమయంలో కానుకలు పాడు చూడగా కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఇద్దరు ప్రిన్సెస్ అన్నారు, వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాను శాస్త్రి గారి పిల్లల్ని. రండి. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడున్నది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడున్నది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా
హల్లెలూయా. పాట పాడిన చిన్నపిల్లలిద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, శాస్త్రి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రభువా, ఎంత కృప, ఎంత దయ మేడలు చూపిస్తున్నావు నాయన. లోకములో ఉన్నటువంటి విషయాల మీద ఉండగా మా ప్రభువా, నీ బిడ్డల మమ్మల్ని మా తండ్రి నీ యొక్క సన్నిధికి సమకూర్చి, నీ దొడ్డిలో మా ప్రభువా మాకు మేతను ఏర్పరిచి, నీ దాసులు మా తండ్రి మా ప్రభువా ఇండియా దేశం నుంచి మా కొరకు నడిపించి మా ప్రభువా నాన్న వెత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, ఇంతవరకు ప్రభు మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. నీ మనసు కలిగి నాయన, నీ యొక్క లక్షణాలు కలిగి మా ప్రభువా మేము మా బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యము చేత మా ప్రభు, నీ వాక్యపు వెలుగులో నాయన మేము నిరంతరం నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు, సంఘాన్ని మీరు ఆస్వాదించండి నాయన. నీ దాసుని మా ప్రభు ఇంకొన మొత్తాన్ని ఎత్తుపట్టుకొని అనేక జన్మల మధ్య మా ప్రభు బలంగా మీరు వాడుకునండి నాయన. నీ కృప కలుగును గాక మా ప్రభు, నీకు స్తోత్రాలు. ఆయన పరిచర్య మీద నీ కృప కలుగును గాక నాయన. ఆయనకున్నటువంటి ఆత్మాభిషేకం మీద కృప కలుగును గాక అయ్యా. వెళ్ళు మార్గంలో వచ్చి మార్గంలో నీ కృప అమితముగా కలుగును గాక మా ప్రభు, నీకు స్తోత్రాలు. దయగల ప్రభు, నీకు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, యూదా గోత్రపు సింహంగా మీరు రాబోచుండగా మా ప్రభు, ఇదిగో ప్రభు మీ బిడ్డలమైన మేమందరం మా తండ్రి నాయన నిన్ను ధరించుకున్న వారమే మా ప్రభు. నీ కొరకు కనిపెట్టుకుని మా ప్రభు నీలో నాయన ఎదిగేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. నీలో ఎగిరేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభు. నేను ఎదుర్కొని మా ప్రభు నీతో నిరంతరం ఉండేటువంటి కృపను మాకు దయచేయండి. సమస్తమైన మహిమ నీకే చెల్లించుకున్నామయ్యా. యేసు నామములో ఈ ప్రార్థన నడుచున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం రాత్రి వాక్యాన్ని అందించిన నాకు, నా పరిచర్లకు, విన్న మనందరికీ, మన పరిచర్లకు, సకల కోటి పరిశుద్ధులకి, సిద్ధమవుతున్న వారికి, రక్షణ పొందిన వారికి, పొందబోతున్న వారికి, మన శత్రువులకి, నిత్యం మనల్ని ద్వేషించే వారికి సదాకాలం యెరూషలేముకి ఆయన కృపా సమాధానము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. రేపు కూడా ఆరాధన ఉంది, అందరూ కూడా రండి. రేపు సేమ్ 7:30 నుంచి 10 గంటల వరకు ఆరాధన ఉంది. అందరు రండి, వాక్యాన్ని విందాం. అలాగే శుక్రవారం ఆరాధన జరుగుతూ ఉంది. శుక్రవారం రాత్రి మరి దైవజనులు ఇండియా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రయాణం కొరకు ప్రార్థించండి. అలాగే ఆహారం బయట సిద్ధంగా ఉంది. అందరూ కూడా ఆహారం క్రమంగా తీసుకుని వెళ్ళాలని మరొకసారి తెలియపరుస్తూ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.